హాయ్ మామా. హాయ్. ఈరోజు ఎన్ఐఎస్ఎం సిరీస్ చాప్టర్ 4. చాప్టర్ 1 అయిపోయింది, చాప్టర్ 2 అయిపోయింది, చాప్టర్ 3 అయిపోయింది. చాప్టర్ 4 ఏం చాప్టర్ తెలుసా? అది ఇంట్రెస్టింగ్ టాపర్, మీరు ఊహించారు. అది ఏంటి? ఆప్షన్స్. ఇంట్రొడక్షన్ టు చాలా మనకి ఇష్టమైన సబ్జెక్ట్. టాపిక్ కూడా టాపిక్ దీనికి పెట్టింది తెలుసా మామ? ఎన్ఐఎస్ఎం సిరీస్ ఎట్లా 20 మార్క్స్. ఇంట్రొడక్షన్ టు ఆప్షన్స్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం లర్నింగ్ ఆబ్జెక్టివ్ నేర్చుకుందాం మామ. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆప్షన్స్. సెకండ్ వన్ వచ్చేసి పే ఆఫ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్. థర్డ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఫోర్త్ వన్ ఫండమెంటల్స్ రిలేటింగ్ టు ఆప్షన్ ప్రైసింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆప్షన్ గ్రీక్స్ అండ్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ. సిక్స్త్ వన్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఆప్షన్ బయర్స్ అండ్ సెల్లర్స్. సో దీస్ ఆర్ ది లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ద ఇంట్రడక్షన్ టు ఆప్షన్స్. మనం ఏమనుకున్నాం? ఫస్ట్ ఏంది మనకి ఆప్షన్స్. కాన్సెప్ట్ ఏంది అసలు? ఆప్షన్స్ అంటే ఏంది? ఆప్షన్స్ ఎట్లుంటాయి? దాంట్లో మళ్ళీ చాలా డెప్త్ వెళ్దాం. అదే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది? పే ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. అంటే స్ట్రాటజీ బిల్డ్ చేసుకోండి. నార్మల్గా సెన్సిబుల్ తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అంటే ఫ్యూచర్స్ ఎట్లుంటుంది, ఆప్షన్స్ ఎట్లా చూస్తాం. తర్వాత ఫండమెంటల్ రిలేటెడ్ టు ఆప్షన్స్. తర్వాత గ్రీక్స్ అంటే ఏందో మనకి డెల్టా, థీటా, గామా, వేగా, రో ఇవన్నీ గ్రీక్స్ అంటాం అమ్మ. అవి డీటెయిల్గా చూద్దాం. ఇంకోటి లాస్ట్ అనాలిసిస్ చేసుకుంటాం. ఇట్లా ఆప్షన్ బయర్ ఎట్లా వేస్తాడు, ఆప్షన్ సెల్లింగ్ ఎట్లా వేస్తాడు. ఇది మనకి లర్నింగ్ ఆబ్జెక్టివ్. జస్ట్ ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ లేక అంటే ఏమేమి చదవాలి, ఏమేమి నేర్చుకోవాలి చాప్టర్లో అని. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ఆప్షన్ మామ? మల్టిపుల్ చాయిస్ వచ్చారా? ఆప్షన్ అంటే ఏంది అసలు? ఏదైనా ఒక ఫండమెంటల్ కాంట్రాక్ట్. అది కూడా దాన్ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఆప్షన్ బై చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. అది మనం కూడా పుట్లా బై చేయొచ్చు, పుట్లా కూడా సెల్ చేసుకోవచ్చు. కాల్ని బై చేయొచ్చు, కాల్ని సెల్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అంటే లిమిటెడ్ ఫీ అని ఉంటుంది. హ్యావ్ టు పే యూ నాట్ అంటే ఏం ఆబ్లిగేషన్ ఉండదు దీంట్లో. సో ఫస్ట్ వాట్ ఈస్ అన్ ఆప్షన్? అన్ ఆప్షన్ ఈస్ ఏ ఫినాన్షియల్ కాంట్రాక్ట్ that lets you buy or sell in a asset at a fixed price before a specific date. You pay a fee for this right, but you are not obligated to use it. అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ డేట్ అని ఎక్స్పైరీ ఉంటుంది మన ఆప్షన్లో కూడా. ఆప్షన్ కూడా కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, 4 మంత్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి నిఫ్టీ ఇంకా సెన్సెక్స్లో మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ వారికి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. కానీ ఇనిషియల్గా మనకి వీక్లీ ఎక్స్పైరీ అన్నీ ఉంటాయి. కానీ దీనివల్ల చాలా వాల్టాలిటీ, లిక్విడిటీ పెరిగిపోతుందని, చాలా స్పైక్స్ వస్తున్నాయి మార్కెట్లో, అండ్ బ్యాలెన్స్ అయిపోతుందని ఏం చేసిందంటే మనకి సెబీ ఏం చేసిందంటే ఎక్స్టెండ్ చేస్తుంది. రెండు ఎక్స్టెండ్ చేసింది. రెండు మనకి ఎన్ఎస్సీ బిఎస్సీలో ఒకటి నిఫ్టీ టాప్, ఇంకోటి సెన్సెక్స్. 2 ఎక్స్పైరీసే వీక్లీ ఉంది, మిగతా అన్ని మంత్లీ ఎక్స్పైరీసే ఉన్నాయి ఇప్పటికైతే. మళ్ళీ ఫ్యూచర్లో ఏమైతే మనకు తెలియదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు ఆప్షన్ బయింగ్ సైడ్ చూసుకుంటే మనం ఆప్షన్ బయింగ్ సైడ్ ఏదో ఒక స్టాక్ ఉందమ్మా. ఎగ్జాంపుల్ ఏదో XYZ నిఫ్టీ ఉందనుకుందాం. నిఫ్టీ 24,000 స్ట్రైక్ ప్రైస్ కొనుక్కున్నాం. దానికి ప్రీమియం వచ్చేసి 5 రూపీస్ ఉంది అనుకున్నాం. అది 5 రూపీస్ అన్న నిఫ్టీ 24,500 నేను బై చేసిన కాల్ ఆప్షన్. 24,000, 26,000, 24,600, 24,700 పోతే ప్రాఫిట్ వస్తుంది. అది ఒక డ్రాప్ అయితే అవన్నీ ఏంది టిల్ ఎక్స్పైర్ వారికి ఓటీఎమ్స్ అయిపోయి మొత్తం జీరో అయిపోతాయి. ఓటీఎమ్స్ అంటే ఏందో అనుకోవచ్చు మనం. ఓటీఎమ్స్ అంటే అవుట్ ఆఫ్ ద మనీ. అంటే మనకి ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో చెప్తాం మనం ఏటీఎం అంటే ఏంది, ఓటీఎం అంటే ఏంది, ఐటీఎం అంటే ఏంది, గ్రీక్స్ అంటే ఏంది అని చెప్తాం. అన్ని కావాలంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 5 రూపీస్ కొన్నాం కదా మనకి ప్రీమియం. అది ఏమైతే అంటే ఒకవేళ ఓటీఎం అయితే మొత్తం జీరో అయిపోద్ది. అదే ఒకటి 24,500, 600, 700 పోతే అలా ప్రీమియం జనరేట్ అవుతుంది. జనరేట్ అయితే అప్పుడు ఓన్లీ రియల్ వాల్యూ ఉంటుంది. అంటే ఇంటెన్సిక్ వాల్యూ ఉంటుంది, టైం వాల్యూ అనేది ఉండదు. అప్పుడు నీకు ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. అంతే కదా. ఇంకోటి ఏంటంటే మనకి సేమ్ ఇదే చెప్పినాం. ఒకవేళ స్టాక్ ప్రైస్ రైజ్ అయితే ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది. అదే స్టాక్ ప్రైస్ డ్రాప్ అయితే లాస్ వస్తుంది. కానీ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది ఆప్షన్ బయింగ్లో ఎప్పుడు కూడా. అది వెదర్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా. కానీ ఆప్షన్ సెల్లర్కి లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. గుర్తుపెట్టుకుని మామ, ఆప్షన్ బయ్యర్కి ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ లాస్ ఉంటుంది. కానీ ఆప్షన్ సెల్లర్కి మాత్రం అన్లిమిటెడ్ లాస్ కానీ లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ విన్నింగ్ ప్రాబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది? ఆప్షన్ సెల్లర్కి ఎట్లా ఉందంటే 66% ఆఫ్ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లర్కి విన్నింగ్ ప్రాబిలిటీ ఉంది. ఆప్షన్ బయ్యర్కి 33%. బట్ డల్ ఎలా ఏమైంది నీకు? నేను బయట పోయినావు. అంత పెద్ద ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ బయర్ ఆఫ్ అన్ ఆప్షన్. బయర్ ఆఫ్ అన్ ఆప్షన్ హ్యాస్ ద రైట్ బట్ నాట్ ద ఆబ్లిగేషన్. అంటే ఆప్షన్ బయ్యర్ అనేవాడు ఎప్పుడన్నా బయటకు వచ్చేయచ్చు. కాంట్రాక్ట్ ఎంటర్ అయినాక వాడు ఎప్పుడైనా బయటకు వచ్చేయచ్చు. వానికి ఏంటంటే బాధ్యత, ఆబ్లిగేషన్ అని ఉండదు.
నాట్ ద ఆబ్లిగేషన్, అంటే వానికి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, ఎప్పుడైనా బయటకు వచ్చేసి వాడు. కానీ ఇంకోటి ఏంటంటే వాడు ప్రీమియం అనేది సెల్ చేయాలి, ప్రీమియం అనేది ఇవ్వాలి, ఎవరికి? సెల్లర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఒక లాట్ సైజు 100 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్, దాని ఒక్కదాన్ని ప్రీమియం 10 రూపీస్ ఉంది స్ట్రైక్ ప్రైస్, 10 into 1 అంటే 1000 రూపీస్ కదా. ఆ 1000 రూపీస్ అనేది ఆప్షన్ సెల్లర్కి కట్టాలి ఫస్టే వాడు, అదే ఆప్షన్ సెల్లర్ రిసీవ్ చేసుకుంటాడు దాన్ని. వెదర్ నువ్వు కాల్ అన్న బై చేయి, పుట్ అన్న బై చేయి, ఏదైనా కండలంగా సెట్ బై అన్ ఆప్షన్ ఎట్లనే చేయొచ్చు. కానీ మనకి ఇంకా ఏంటంటే మామ, లాంగ్ అంటే ఎవడు? బయ్యర్. షార్ట్ అంటే సెల్లర్. రైటర్ అన్న కూడా సెల్లర్. ఇది రాసుకోండి, కావాలంటే రైటర్ మనకి ఇవన్నీ అడుగుతాడు వాడు. రైటర్ అంటే కూడా సెల్లర్. సెల్లర్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ లాంటి వాడు. బయ్యర్ ఏంటంటే డెబిట్ కార్డ్ లాంటి వాడు. పైసలు పోతాయి బయ్యర్ నుంచి, సెల్లర్ నుంచి పైసలు వస్తాయి. అదే బయ్యర్ అంటే డెబిట్ కార్డు, సెల్లర్ అంటే క్రెడిట్ కార్డ్. మంచిగా సూపర్. ఇంకోటి ఏంటంటే మనకి వీనికి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత, అంటే స్టిల్ ఎక్స్పైరీ వారికి వానికి ఆ సెల్లర్కి ఆ బాధ్యత ఉంటుంది మొత్తం. కానీ ఆప్షన్ బయర్కి ఉంటుంది. అంటే మనకి ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి అమ్మ, అమెరికన్ ఒకటి, యూరోపియన్ స్టైల్ ఉంటుంది. మనం వాడే ఇప్పుడు యూరోపియన్ స్టైల్ అమ్మ. యూరోపియన్ స్టైల్ ఏంటంటే ఖచ్చితంగా దానికి ఆబ్లిగేషన్ ఉంటుంది, బాధ్యత. కానీ అమెరికన్ స్టైల్ మాత్రం ఉండదు, ఎప్పుడైనా నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు. అది అమెరికా, కానీ మనకి అది వర్కౌట్ కాదు అని మనకి యూరోపియన్ స్టైల్ వాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే పేమెంట్ అనేది బయర్ పేస్ ద ప్రీమియం టు ద సెల్లర్ అప్ ఫ్రంట్, అంటే ముందే ఫస్ట్ కట్టేస్తాం ప్రీమియం అనేది కడతారు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్ట్లోకి రావడానికి ఇప్పుడు 100 దగ్గర ఉన్నాయనికి ఒక 5 రూపీస్ 10 రూపీస్ ప్రీమియం ఉంటాయి కదా, ఆ ప్రీమియం ని ఫస్ట్ పే చేసి ఆ కాంట్రాక్ట్లోకి వస్తారు అన్నట్టు. సో దీన్ని మనం పేమెంట్ అంటాం. ఇంకొకటి టైప్ ఆఫ్ ఆప్షన్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. కాల్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అన్న బై చేయొచ్చు, పుట్ ఆప్షన్ అన్న బై చేయొచ్చు. కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు, పుట్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఆప్షన్ టర్మినాలజీ మామ. టైప్స్ ఆఫ్ ఆప్షన్ ఏమేమి ఉంటాయి మనకి? స్టాక్ ఆప్షన్, ఇండెక్స్ ఆప్షన్. అంటే ఇండెక్స్ స్టాక్ అంటే ఇండివిజువల్, ఏదైనా ఒక స్టాక్ లో ఆప్షన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ అంటే ఇది ఇండివిజువల్ స్టాక్ ఆప్షన్. ఇంకోటి ఇండెక్స్ స్టాక్ ఆప్షన్ అంటే ఇండెక్స్ ఆప్షన్ అంటే లైక్ నిఫ్టీ టాప్ 50 స్టాక్స్ ఉంటాయి, లైక్ సెన్సెక్స్ 100 స్టాక్స్, ఇట్లా దాంట్లో చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. మనకి స్టైల్, మనం ఇప్పుడు స్టైల్స్ అని చెప్పుకున్నాం. ఆప్షన్ స్టైల్ అంటే ఏమని చెప్పుకున్నాం? అమెరికన్ స్టైల్, యూరోపియన్. కానీ అమెరికన్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఎక్సైజ్ అయిపోవచ్చు అది బిఫోర్ ద ఎక్స్పైరీ. కానీ యూరోపియన్ మాత్రం ఎక్స్పైరీ రోజు వారికి అది ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే ఎక్సైజ్ అవుతుంది. అందుకే మనం దాన్నే ఫాలో అవుతున్నాం ఇండియాలో కూడా. అదే అమెరికన్ ఆప్షన్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ ఎనీ టైం బిఫోర్ ఆన్ ఆర్ బిఫోర్ ఎక్స్పైరీ. అదే మన యూరోపియన్ వచ్చేసి కెన్ బి ఎక్సర్సైజ్డ్ ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ డేట్స్. ఇంకోటి ఏంటంటే మనం కీ టర్మినల్ నేర్చుకున్నాం. కీ టర్మ్స్ ఏంటంటే ఆప్షన్ ప్రీమియం. ఆప్షన్ ప్రీమియం అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందమ్మా, మీకు కావాలంటే చార్ట్ ఓపెన్ చేయండి, ఒకటి నిఫ్టీ కరెంట్ ఓపెన్ చేయండి, దాని ఆప్షన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఏదైనా ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నిఫ్టీలో ఎంత 24,800 ఎంత ఉంది, 24,000. సార్ ఎగ్జాంపుల్ 25,000 తీసుకోండి, 25 తీసుకోండి. కాల్ సైడ్లో దానికి ప్రీమియం ఎంత ఉంది, దాన్ని ప్రీమియమ్స్ అంటాం మనం. లైక్ 50, 70, 80, 100 అట్లా ఉంటాయి, అవన్నీ ప్రీమియమ్స్ అంటాం మనం. ఇటు సైడ్ పుట్ సైడ్ కూడా ప్రీమియమ్స్ అంటాం. కాల్ ప్రీమియమ్స్, పుట్ ప్రీమియమ్స్. ఇంకోటి స్పాట్ ప్రైస్ అంటే ఏంది మామ, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది స్పాట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. స్టాక్ లో ఒక కరెంట్ మార్కెట్ ప్రైస్ స్పాట్ ప్రైస్ అంటాం మనం. ఇంకోటి స్ట్రైక్ ప్రైస్ అన్న ఎక్సైజ్ ప్రైస్ అన్న ఒకటి. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ అనుకున్నాం మనం 24,000, 24,500, ఎవరి 50 పాయింట్స్కి చేంజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన నిఫ్టీలో 50 పాయింట్సే కదా, 50 పాయింట్స్. స్ట్రైక్ ప్రైస్ అన్న ఎక్సైజ్ ప్రైస్ అన్న రెండు ఒకటే. ఇంకోటి ఓపెన్ ఇంట్రెస్ట్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్లా అంటాం, PCR రేషియో అంటాం మనం, పుట్ కాల్ రేషియో, PCR అంటాం. ఆప్షన్ ఇట్లా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే లైక్ బుల్లిష్ ఉందా, బేరిష్ ఉందా, న్యూట్రల్ ఉందా, సైడ్ వేస్ ఉందా అని చూసుకుంటాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమా, PVR అనుకుంటాం. PVR కదా, PCR, పుట్ కాల్ రేషియో. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ఆప్షన్స్, అలొకేషన్ ఆఫ్ ఎక్సెసివ్ ఆప్షన్ టు 1 or more ఆప్షన్ సెల్లర్స్. ఏమమ్మా జోస్ లేదు ఇవాళ అసలు, ఏమైనా హరీష్ భాయ్ బట్టి మొత్తం డల్ అయిపోయింది. వాటర్ తాగలేదు కానీ బాయ్. ఇంకొకటి ఏంటంటే మనము ఓపెనింగ్ ఆప్షన్, ఒక ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాం అంతే. క్లోజ్ చేయడం అంటే కొన్నదాన్ని సెల్ చేయడం అంతే కదా. బై చేసినాను సెల్ చేయడం, సెల్ చేసినాను బై చేయడం అనుకోవచ్చు. అదే బై చేసినా సెల్ చేయడం, సెల్ చేసినా బై చేయడం అనుకుంటాం. క్లోజింగ్ ఏ పొజిషన్ అంటే పొజిషన్ వెదర్ కాల్ సైడ్ అన్నా పుట్ సైడ్ అన్నా ఒక పొజిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్ సైడ్ ఒక పుట్ ఆప్షన్ బై చేసుకున్నా, బై చేసుకుందాన్ని దానికి ఓపెన్ పొజిషన్ అంటాం మనం. దాన్ని కొన్ని రోజుల తర్వాత మనకి ప్రాఫిట్ లాస్ వస్తుంది కదా, దాన్ని మనం సెల్ చేస్తాం.
అంటే ఓపెన్ చేసిన పొజిషన్ క్లోజ్ చేయాలి ఖచ్చితంగా టిల్ ఎక్స్పైరీ వారికి, లేకుంటే వాడే స్క్వేర్ ఆఫ్ వేసేస్తాడు, అప్పుడు నీకు ఎగ్జిట్ అనే ఇస్తాడు నీకు మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ వేస్తాడు. ఇంకోటి ఓపెన్ అంటే ఇంకోటి సెల్ స్టార్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఓపెన్ పొజిషన్ సెల్ కూడా వేస్తాం కదా, సెల్ చేసిన మేము ఏం చేయాలి టిల్ బై చేయాలి, అప్పుడే ఆ పొజిషన్ క్లోజ్ అవుతుంది. ఓకే సార్, దీని గురించి చెప్తాను. బై ఆప్షన్ బై చేసేవాడు సెల్ చేయాలి, చేయాలి. ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్ తీసుకున్నవాడు బై చేయాలి. బై బ్యాక్ చేస్తే పొజిషన్ ఎగ్జిట్ అయినట్టు. బై బ్యాక్ చేస్తే అంటే ఏదో ఒకటి పొజిషన్ క్లోజ్ చేయాలి అంతే. Position close చేయాలి. సెల్ చేయాలి, సెల్ చేసినప్పుడు బై చేయాలి అంతే. క్లోజ్ చేయడం కోసం. ఇంకోటి కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్. అంటే దీంట్లో ఏంటంటే మనకు కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ ముందే ఏవైతే డిసైడ్ చేసి ఉంటాయో వాటిని మనం ఏంటంటే కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ అని అంటాం. సో ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఒకటి కాంట్రాక్ట్ సైజ్ ఆర్ లాట్ సైజు. కాంట్రాక్ట్ సైజ్ ఏముంటుంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ కాంట్రాక్ట్, వేరియస్ బై స్టాక్ అండ్ ఇండెక్స్. ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆప్షన్స్ తీసుకున్నాం అనుకో, ఆ కాంట్రాక్ట్ దాని సైజ్ ఎంత ఉంటుంది, 75. ఇనిషియల్ గా 50 ఉన్నామా, 75 అయింది. అంటే ఎందుకంటే కొంచెం ఎక్స్పైరీ కాదు అన్నమాట. దాంట్లో ఎందుకంటే అంటే 25 ఫస్ట్ 25, 50, 75 ఎందుకంటే చాలా ఎక్కువ డబ్బులు ఉంటే చిన్న రిటైల్ ఎవరు రాదు ఇళ్ళకి. ఇప్పుడు ఏంటంటే మనకి తక్కువ డబ్బులు ఉంటాయి అంటే పట్టిగా వచ్చి ఎట్లా అంటే ఇప్పుడు మనమే నేను కూడా అంటే ఇప్పుడు నాకు ఒక స్ట్రైక్ అనేది నాకు ఓటీఎంస్ నాకు ఒక 1500, 2000 వచ్చినట్టు కొనేస్తాను ఇలా ఫరక్ పడదు. అదే ఒక 10,000 అయితే నువ్వు వేరే చేస్తావా, అప్పుడు నువ్వు రావు అసలు వాళ్ళకి. అదే 2000 పోతే నాకు ఒక రోజు పోయింది అనుకుంటా, అదే 10,000 పోతే నువ్వు వేరే అవుతావా అట్లా. అందుకే దీనివల్ల సెబీ అనేది మొన్న కొత్త రూల్ తెచ్చి కొంచెం లాట్ సైజ్ పెంచింది 75 పెంచింది. ఇంకొకటి ఎక్స్పైరీస్ కూడా చేంజ్ చేసింది. గ్యామ్లింగ్ కి దీనికి డిఫరెన్స్ ఉండాలని చెప్పేసి కొన్ని దీనివల్ల అంటే గ్యాంబ్లింగ్ అని కాదు కానీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సర్వే ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆప్షన్స్ లో లాస్ అవుతారు కదా. సో అందుకోసమే ఇప్పుడు దీని సైజ్ పెంచినాం అనుకో, సో దాని ఎప్పుడు ఏమైందంటే దాని క్యాపిటల్ కూడా పెరుగుతాయి కాబట్టి సో రీటైలర్స్ అని ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి సో వాళ్ళు కొనడానికి కోసము. ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా ఒక పర్సన్ మొత్తం ఇండియా నుంచి 1.1 lakh లాస్ ఉందంట ఒక్కొక్క పర్సన్. అంటే ఒక్కొక్క పర్సన్ 1.1 lakh అంటే నాట్ ఈజీ జోక్ కాదు అది. అవును కదా. అంటే మనకి ఇనిషియల్గా ఆప్షన్ సెల్ చేయాలంటే నిఫ్టీలో ఎగ్జాంపుల్ అది కూడా చెప్పు ఆప్షన్స్ అదే నిఫ్టీలో సెల్ చేయాలంటే 50,000 కావాలి. ఇప్పుడు 1.5 lakh to 2 lakh జరుగుతుంది. అంటే ఎంత పెరిగిపోయింది అంటే ఇప్పుడు నేను రిస్క్ అనేది పెరిగిపోతుంది. అంటే చూడాలి ఇప్పుడు ప్రాపర్గా అనాలిసిస్ ఉండి మొత్తం చార్ట్ ప్యాటర్న్స్ అన్ని తెలిసి ఉంటేనే చేయాలి. అంటే ఇప్పుడు నేను చేసే ఒక స్టైల్ వేరే, నువ్వు చేసే స్టైల్ వేరే, అందరిది ఒకటే ఉంటుంది అమ్మ. అవును కదా. మనం ఎట్లా ఉండాలంటే ఐ నెట్వర్క్ పీపుల్ ఎట్లా ఉంటారు, లైక్ FIDA వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, వాళ్ళ వేలు వెళ్తే మనం కూడా వినింగ్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే వాళ్ళ చార్ట్ ప్యాటర్న్స్ ఎట్లుంటాయి, వాళ్ళ ట్రేడింగ్ స్టైల్ ఎట్లుంటుంది, మనం అట్లా ఉండాలి. మనం రీటైల్ లెక్క చేస్తే మనం ఏముండము. ఇది మాత్రం 100%. నెక్స్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ ట్రేడింగ్ సైకిల్. సో ఏంటంటే పీరియడ్ డ్యూరింగ్ ద ఆప్షన్ ఈజ్ ట్రేడెడ్. అంటే మనం తీసుకునే కాంట్రాక్ట్ ఎన్ని మంత్స్ ఉంటుంది, ఫస్ట్ మంత్ ఒకటి, సెకండ్ మంత్ ఒకటి, నెక్స్ట్ థర్డ్ అంటే నియర్, నెక్స్ట్ ఫార్, ఇట్లా 3 మనకి ఏంటి అంటే కాంట్రాక్ట్ సైకిల్స్ ఉంటాయి అన్నట్టు 3 months ఇది. సో దీన్ని మనం ఏంటంటే కాంట్రాక్ట్ ట్రేడింగ్ సైకిల్ అంటాం అన్నట్టు. సో ఇండెక్స్ ఆప్షన్స్ హావ్ 2 types ఆఫ్ ఎక్స్పైరీస్. ఒకటి ఏంటంటే వీక్లీ ఉంటుంది, ఇంకొకటి మంత్లీ ఉంటుంది. మనం ఫ్యూచర్స్లో కూడా ఫ్యూచర్లో ఆప్షన్లో సేమ్ అమ్మ. అవి రెండుని ఏమంటారు డెరివేటివ్స్ అంటాం. డెరివేటివ్స్లోనే ఫస్ట్ ఫ్యూచర్స్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది, తర్వాత ఆప్షన్స్ ఇంట్రొడ్యూస్ అయింది. ఆప్షన్లు ఏంటంటే ఆప్షన్లో కూడా వీక్లీ ఎక్స్పైరీ అనుకున్నాం, మనం మంత్లీ ఎక్స్పైరీ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆప్షన్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కి మనకి 2 types ఆఫ్ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వీక్లీ అండ్ మంత్లీ. అదే స్టాక్స్ వచ్చేసరికి ఉండదు అన్నట్టు. కానీ ఎక్స్పైరీస్ మాత్రం మనకి కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్మంత్ 3 months ఎక్స్పైరీస్ ఉంటాయి మనం. అంటే దానిలో కూడా మళ్ళీ ప్రీమియమ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ మంత్ ప్రీమియమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇంకా నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్ పోతే కొంచెం ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ టైం అనేది ఎక్కువ ఉంటుంది. తీటా అంటాం, తీటా అంటే తీటా కాదు, టైం అంటాం. మన ఫార్ములాలు ఉంటాయి అవి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టిక్ సైజ్, ఎక్స్పైరీ డేట్ సైజ్ అయిపోయినప్పుడు ఎక్స్పైరీ టిక్ ప్రైస్. టిక్ ప్రైస్ అంటే ఇంకా బెటర్ చెప్తా పడతాం. టిక్ ప్రైస్ ఏంటంటే ఇప్పుడు నిఫ్టీలో 0.05 అమ్మ. అంటే నిఫ్టీ ఎప్పుడు కూడా 0.05, 0.10, 0.15 అట్లనే మోగుతుంది తప్ప 0.5 అయింది కదా, తర్వాత 0.05 అయింది కదా, 0.06, 0.07 అట్లా మూవ్ కాదు. టిక్ ప్రైస్ అని పర్టికులర్ ఉంటుంది, మినిమం టిక్ ప్రైస్ ఉంటుంది. అంటే మినిమం అంత మూమెంట్ ఉండాలి స్టాక్లో, లేదా ఇండెక్స్ ఆర్ స్టాక్లో అని టిక్ ప్రైస్ ఉంటాం మనం. అదే మినిమం ప్రైస్ మూవ్మెంట్. అంటే ఒక స్టాక్ 2000 ఉండొచ్చు, ఒక స్టాక్ 500 ఉండొచ్చు, ఒక స్టాక్ 100 ఉండొచ్చు. దానికి టిక్ ప్రైస్ అని చేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఇప్పుడు 2000 రూపీస్ స్టాక్కి 0.05 టిక్ ప్రైస్ ఉంటే పెద్ద ఫరక్ ఉంటుందా, ఏముండదు. 100 రూపీస్ ఉన్న స్టాక్ టిక్ ప్రైస్ ఫరక్ ఉంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. స్టాక్ ఒక వాల్యూ అంటే దానికి స్టాక్ ప్రైస్ బట్టి కూడా టిక్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది.
సో ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ ప్రైస్, నో డైలీ సెటిల్మెంట్ ఫర్ ఆప్షన్స్. ఆప్షన్స్ లో డైలీ సెటిల్మెంట్స్ అనేవి ఉండవు. సో ఫైనల్ సెటిల్మెంటే ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అదే ఉన్నాడు మనకి ఫైనల్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అయితే అది కూడా ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ద క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద అండర్లైన్ అసెట్. అయితే మన అసెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దాన్ని బట్టి మన ఫైనల్ సెటిల్మెంట్ అనేది సో దీంట్లో ఆప్షన్స్ లో జరుగుతుంది అన్నట్టు. అయితే మనం డైలీ సెటిల్మెంట్ లేదని చెప్పినాం కదా, ఫ్యూచర్స్ లో మాత్రం డైలీ సెటిల్మెంట్ ఉంటుంది. దానికి ఒక క్లియరింగ్ మెంబర్ అని ఉంటాడు, క్లియరింగ్ కార్పొరేషన్ ఉంటుంది. వాళ్ళు డైలీ సెటిల్ చేస్తారు ఖచ్చితంగా. ఎంతైతే లాస్ అయినా లాస్ అయితే నీకేంటి డబ్బులు వాడు డెబిట్ చేసుకుంటాడు, ప్రాఫిట్ క్రెడిట్ చేస్తాడు. అంటే డైలీ ఉంటుంది. కానీ ఆప్షన్స్కి వచ్చేవరకు ఏంటంటే ఫస్ట్ నేను ఒక ఆప్షన్ బయర్ అనుకో, ఆప్షన్ బయర్ నా ప్రీమియం అనే ఆప్షన్ సర్వీస్కి ఇచ్చేస్తాను. కానీ ఆఫ్టర్ టిల్ ఎక్స్పైరీ రోజు ఎప్పుడైతే నువ్వు దానికి టిల్ ఎక్స్పైరీ ఉంటుంది కదా, ఎప్పుడైతే ఎక్స్పైరీ అవుతుందో, ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళకి వెళ్ళి అప్పుడే సెటిల్మెంట్ ఉంటుంది, ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుంది. డైలీ సెటిల్మెంట్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రేడింగ్ అవర్స్. ట్రేడింగ్ అవర్స్ ఏమేమి ఉంటాయి అంటే 9:15 AM to 3:30 PM వరకు మండే టు ఫ్రైడే ఏంటి ట్రేడింగ్ అవర్స్ అనేవి ఉంటారు. ఎక్స్చేంజ్ పబ్లిష్ అండ్ ట్రేడింగ్ హాలిడేస్. అంటే ఈ హాలిడేస్ అనేవి ఏం చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారంటే ఎక్స్చేంజెస్ అనేది డిసైడ్ చేస్తారు. లైక్ వినాయక చవితి ఇవన్నీ ఉంటాయి కదా, మనం హాలిడేస్, దివాళీ హాలిడేస్ ఉంటాయి, ట్రేడింగ్ హాలిడేస్ ఉంటాయి కదా. వినాయక చవితి కూడా మనం వస్తున్నాం ఇంకా 4 రోజులు ఉంది. మనకి ట్రేడింగ్ అవర్స్ కూడా తెలుసు 9 to 3:30. కానీ 9 to 9:15 వరకు ప్రీ మార్కెట్ ఉంటుంది. కానీ అందరు చేసేది ఎప్పటి వరకు ఏంటిది 9 to 9:30 వరకు ప్రాఫిట్ చేసాం, ఎగ్జిట్ అయినాం, 10,000 ప్రాఫిట్, 1 lakh ప్రాఫిట్. మామ అది కాదు మామ, అదంతా ఫేక్. మనం చేసే గ్యాంబ్లింగ్ అన్నట్టు అట్లా చేస్తే లాంగ్ రన్ లోనే గెలుస్తాం మనం ఎప్పుడైనా కూడా. స్టాక్ మార్కెట్ అనేది లాంగ్ రన్ లోనే. నాకు ఒక అర్థం కాదు, ఒక ల్యాండ్ ఉంటారు, 10 ల్యాండ్ ఉంటారు, దాన్ని ప్రతి నెల పోయి దాన్ని అమ్ముతావా, దానికి ఎంత చూస్తాం, రోజు పోయి చూస్తాం దాన్ని. మనం ఒక ల్యాండ్ కొంటే మినిమం ఒక 10 years వదిలేస్తాం మమ్మల్ని. అంటే ఒక 10 lakhs పెట్టింది, మళ్ళీ దాని ఒక అంటే ఒక 10 lakhs పెట్టింది, ఒక 30-40 lakhs వరకు మినిమం 10 years పడుతుంది. మరి ఎందుకు మా ట్రేడింగ్ వచ్చి ఇప్పుడు కొనుడికే రేపే నాకు 10 lakhs 20 lakhs రేపు కాదు ఇప్పుడు కూడా 5 నిమిషాలు నాకు ప్రాఫిట్. అదే నాకు అర్థం కాదు, 10 lakhs ఉన్నది రేపే 10 lakhs అంటే ఎట్లా వస్తుంది? ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా కానీ ఈ రోజు 10 lakhs పెట్టి రేపు 10 lakhs పోవాలంటే పోవచ్చు, పోతాయి వెంటనే. ఇట్లా ఈ రోజు వెంటనే పోతాయి. ఇప్పుడు కూడా అట్లా చేయకూడదు. గ్యాంబ్లింగ్ మాత్రం మార్కెట్లో చేద్దాం. గ్యాంబ్లింగ్ అంటే ట్రేడర్స్ ఒకవేళ చెప్తున్నాం. ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా బై లక్. ఎంత లక్. ఇప్పుడు ఈరోజు వచ్చినామమ్మ, సరే నువ్వు ఎంత బాగా చేసినావు, ఈరోజు వస్తే రేపు వస్తే 2 వస్తే అవతల మొత్తం పోతాయి. మళ్ళీ నువ్వు న్యూట్రల్ స్టేజ్కి వచ్చినట్టే. దేవుడు గారిని ఇస్తాడు. ఆప్షన్ బైక్ అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే ఒక రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మంచి హ్యాపీగా. ఆప్షన్ సెల్లింగ్ అదే వరస్ట్. లాస్ట్కి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మామ, లైక్ ఈక్విటీ. నెక్స్ట్ MTF చేసుకోవాలి, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ. దెన్ ఫ్యూచర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ చేసుకోవాలి. లాస్ట్ ఇక నా దాంట్లో లాస్ట్ అంటే ఆప్షన్ సెల్లింగ్ తప్ప ఆప్షన్ బయింగ్ మాత్రం చేయకూడదు. ఇవన్నీ సబ్జెక్ట్స్ ఏడా చెప్తారు, NISM సిరీస్ అట్లా చెప్తారు. ఇవన్నీ బయట చెప్తారు. బయట చెప్తాను పోతావు ఫస్ట్. బయట ఎవరు చెప్తారు, ఎవరు చెప్పారు. అదే ఇప్పుడు బయట చెప్తాను వెళ్తావా అంటే నా ఫస్ట్ ఇనిషియల్ నేనేమనుకుంటా అంటే, నేను వచ్చినప్పుడు ఏమనుకుంటా, అరే మార్కెట్లో చాలా డబ్బులు సంపాదించవచ్చు అంటే నా ఏజ్ 22-25 అట్లా ఉంది కదా. నేనేమనుకుంటా నెక్స్ట్ అప్కమింగ్ 30 years లోపు నేనే కొంచెం మంచిగా ఒక BMW బెంజ్ ఉంటున్నా వస్తా. నేను ఎప్పుడైతే రియాలిటీలో వచ్చినా చాలా మంది ఆగిపోతారు, అసలు ఇలా ఇంత ఉంటుందా, ఇన్ని చూడాలా, ఇంత రిస్క్ ఉంటుందా అని. ఎవరైతే దాన్ని కూడా తీసుకుంటాడో వాడితే గెలుస్తున్నాం మార్కెట్లో. మొన్న సెబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకోవచ్చు, 100%లో 99% లాస్. ఆ 1% కూడా ప్రాఫిట్ ఎవరు? గవర్నమెంట్. మరి గవర్నమెంట్ మనం వట్టిగా బ్రోకర్ ఛార్జెస్ కడుతున్నాం అంతే, ఏం చేస్తలేం. మనం లాస్ అవుతుంటా మనం వాళ్ళని బతికిస్తున్నాం అంతే. సో నెక్స్ట్ ఏంటంటే మనీనెస్ ఆఫ్ ఆప్షన్. సో దీంట్లో మనకి 3 types ఉంటుంది. ఒకటి ఇన్ ద మనీ ఉంటుంది, ఒకటి ఎట్ ద మనీ, ఇంకోటి అవుట్ ఆఫ్ ద మనీ ఉంటుంది. బెటర్ ఎగ్జాంపుల్ చెప్తాం మనకి. సో ఫస్ట్ ఇన్ ద మనీ ఏంటంటే ఫస్ట్ క్లియర్ అంటే ఇది ఫస్ట్ మనము ఇది థియరీ వద్దు ఫస్ట్. లేదు నార్మల్గా ఫస్ట్ వాళ్ళకి ఒకసారి థియరీ చెప్పినాం అనుకో, సో వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవుతుంది కదా. సో మన ఏంటంటే థియరీ ఏంటంటే an option is considered in the money if exercising it would result in a positive cash flow for the holder. ఏంటంటే కాల్ ఆప్షన్ సైడ్ ఏంటంటే ITM when the spot price is higher than the strike price. పుట్ ఆప్షన్ సైడ్ ఏంటంటే ITM when the spot price is lower than the strike price. సో మనము థియరీ చెప్తే మీకు అర్థం అంటే నార్మల్గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి, సో మనం ఏంటంటే సింపుల్గా మీ నిఫ్టీది ఒకసారి ఆప్షన్ సైడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అయితే చూడండి. ఫస్ట్ నిఫ్టీ ట్రేడ్ దగ్గర లైన్ వస్తుంది. అవును, దాన్ని మనం ఏమంటాం అంటే కాల్ సైడ్ పుట్ సైడ్ ATM అంటాం, ఎట్ ద మనీ. సో కాల్ సైడ్ దాని ఒక పైన దాన్ని ITM అంటాం, ఇన్ ద మనీ. కాల్ సైడ్ ఇప్పుడు లైన్ కింద ఉంది కదా, అది OTM అంటాం, OTMs, అవుట్ ఆఫ్ ద మనీ. మళ్ళీ పుట్ సైడ్ వచ్చేసి కాల్ సైడ్ పుట్ సైడ్ కదా, పుట్ సైడ్ వచ్చేసి దాని పైన ఇప్పుడు ఎట్ ద మనీ పైన ఉంది కదా,
ఆ లైన్ పైన దానికి ఓటీఎంస్ అంటాం, రివర్స్ ఉంటుంది వైస్ వర్స్. మనం రాసి చూపిద్దాం మనకి. మళ్ళీ దాని కిందకు వచ్చేసి లైన్ కింద ఉంటుంది కదా, అది ఏటీఎం కింద ఉంది, దాన్ని ఐటీఎం అంట, విందామని. ఏం చెప్తున్నావా అమ్మా? రాసి చెప్తున్నావా? రాసి చూపిద్దాం మామ. ఓకే. అంటే అనుకోవచ్చు చాలా మంది ఏమనుకున్నారు, ఇప్పుడు నిఫ్టీ రోజు 100 పాయింట్లు ర్యాలీ అయింది కదా, అదే ఏటీఎం స్ట్రైక్ దగ్గర కొంటే ఎంత ఉంటుందో తెలుసా? 0.5 ఉంటుంది మామ. అంటే నిఫ్టీ 100 పాయింట్లు ర్యాలీ అయితే ఒక స్ట్రైక్ అనేది 50 రూపీస్ ర్యాలీ అవుతుంది, 50 పాయింట్స్ ర్యాలీ అవుతుంది. అరే నువ్వు అనుకోవచ్చు, అరే మామ నిఫ్టీ 100 పాయింట్ ర్యాలీ మామ కన్నా అంట ప్రీమియం పెరుగుతున్నావు అనుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ అంటే ఎట్ ద మనీ దగ్గర 0.5 ఉంటుంది, ఇన్ ద మనీ దగ్గర 0.5 నుంచి 1 మధ్యలో ఉంటుంది. అంటే ఎంత డీప్ ఐటీఎం పోయినావో అప్పుడు దానికి ఒక డెల్టా అనేది చేంజ్. డెల్టా అంటాం మనం. 0.5, 0.6, 0.7, 0.8 టిల్ 0 వరకు దాన్ని డెల్టా అంటాం. వెదర్ కాల్ సైడ్ ఆర్ పుట్ సైడ్ డెల్టా ఎట్ ద మనీ దగ్గర ఏంటంటే 0.5 ఉంటుంది. అదే ఓటీఎంస్ అయితే 0.4 నుంచి 0 వరకు ఉంటుంది. అదే ఇన్ ద మనీ అయితే 0.5 నుంచి 1 వరకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు డీప్ ఇన్ ద మనీ కొంటున్నావు అంటే లోపలికి కొంటున్నావు కాల్ సైడ్, అప్పుడు నిఫ్టీ 100 పాయింట్ ర్యాలీ అయితే డీప్ ఇన్ ద మనీ 100 పాయింట్ ర్యాలీ అవుతుంది. కానీ మనం ఓటీఎం కొంటున్నావు 100 పాయింట్ అంటే 20 పాయింట్ 30 పాయింట్లు వస్తుంది. ఇగో మనం చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది ఆప్షన్ షేర్లో. ఇందులో డైరెక్ట్ ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అని రాశాను. ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం, కాల్ సైడ్, పుట్ సైడ్ ఇలానే ఉంటుంది. డిఫరెంట్ సరిపోద్ది. దీని ఫోటో తీసుకోండి, వెళ్ళి ఆప్షన్ షేర్లో చూసుకోండి. కంటిన్యూ చేసి కంటిన్యూ. అదే ఇప్పుడు నువ్వు చూపించిన డయాగ్రామ్ లా ఇప్పుడు ఈయన చూపించిన దాంట్లో ఏంటంటే ఇంటి ఐటీఎం ఎట్లుంటాయంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా ఈ క్రాస్ సైడ్ ఇట్లా ఈ క్రాస్ లోనేమో ఐటీఎంస్ ఉంటాయి, ఈ క్రాస్ లోనేమో ఓటీఎంస్ ఉంటాయి. ఈ మధ్యలో ఏ లైన్ అయితే ఉంటుందో దాన్ని మనము ఏటీఎం అంటాం అన్నమాట. ఇప్పుడు ఏటీఎం అనేది మధ్యలో ఉంటుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అదే ఏటీఎం, ఆ స్ట్రైక్ దగ్గర ఏటీఎం. సో నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకున్నాము. ఫస్ట్ ఒకటి ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంది, టైం వాల్యూ అంటే ఏంది, బ్రేక్ ఈవెన్ అంటే ఏంది, ప్రీమియం అంటే ఏంది. ఫస్ట్ మీరు ఇవి తెలుసుకోవడం. ఏంది ఆప్షన్స్ అన్నారు, మళ్ళీ ఏమో ఫార్ములాలు అంటారు. ఇదేందయ్యా ఇవన్నీ ఉంటాయి మనకి. కాల్ సైడ్ పుట్ సైడ్ ఫార్ములాస్ ఉంటే ఒకసారి మీరు నోట్స్ ఉంటే రాసుకోండి బెటర్. ఏంటంటే ఫస్ట్ మనకి ఇంకోటి ఏంటంటే తీటా అంటాం కదా, తీటా అంటే టైం అమ్మ, టైం చెప్తుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఐవి అంటాం. ఐవి అంటే మళ్ళీ చేంజ్ ఉంటుంది, మళ్ళీ అది కూడా చెప్తా. ఇంట్రెన్సిక్ వాల్యూ మళ్ళీ ఐవి అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే రియల్ మనీ, మార్కెట్లో ఏదైతే రియల్ మనీ ఉందో అదే క్యాల్కులేట్ చేస్తాం. లైక్ ఇప్పుడు కాల్ సైడ్ ఫార్ములాస్ ఒకసారి రాసుకోండి మామ, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఫస్ట్ ప్రీమియం అంటే ఏంటంటే ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ. అంటే ప్రీమియంలో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది ప్లస్ టైం వాల్యూ రెండు ఉంటాయి. దాని యొక్క ఫార్ములా ఇంట్రెన్సిక్ వాల్యూ ఫార్ములా ఏంటంటే కాల్ సైడ్ పుట్ సైడ్ కాల్ సైడ్ స్టాక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్. ఓకేనా? ఓకే. టైం వాల్యూ వచ్చేసి ప్రీమియం మైనస్ ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ ఫార్ములా. ఇంకోటి బ్రేక్ ఈవెన్ కాల్ సైడ్ ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం. బ్రేక్ అంటే ఇంత బ్రేక్ ఈవెన్ అయితే నువ్వు ప్రాఫిట్ చేయగలుగుతావు. ఇవి కాల్ బ్రేక్ ఈవెన్ అనేది ఆప్షన్స్ లో బ్రేక్ ఈవెన్ అనేది ఇంపార్టెంట్. మనం తీసుకునే ప్రతి ఒక్క ఆప్షన్ కాంట్రాక్ట్ అది మన బ్రేక్ ఈవెన్ జరుగుతుంది అంటే మాత్రమే మనం తీసుకోవాలి. ఒకవేళ బ్రేక్ ఈవెన్ జరగదు అని అంటే మాత్రం తీసుకోవద్దు, లాస్ అయిపోతాం మొత్తం, మనం లాస్ అవుతాం అన్నట్టు. సో బ్రేక్ ఈవెన్ అనేది మనకి ఆప్షన్ బ్రేక్ ఈవెన్ జరగాలంటాం కదా, ఆప్షన్ కూడా బ్రేక్ ఈవెన్ జరగాలి. బ్రేక్ ఈవెన్ జరిగితేనే మనకి అప్పుడు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ చెప్తామమ్మా, కొంచెం మధ్యలో గ్యాప్ మనకి డిస్కషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ కాల్ సైడ్ అని రాసుకొని ప్రీమియం ఫార్ములా ఏంటంటే ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ. నెక్స్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఫార్ములా ఏంటంటే స్టాక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్. టైం వాల్యూ ఫార్ములా ఏంటంటే ప్రీమియం మైనస్ ఇంట్రెన్సిక్ వాల్యూ. బ్రేక్ ఈవెన్ ఫార్ములా ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం. ఇది కాల్ సైడ్ మామ. పుట్ సైడ్ కూడా రాసుకోండి. పుట్ సైడ్ ప్రీమియం వచ్చేసి ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ, రెండింటికి సేమ్ ఉంటుంది. ప్రీమియం మాత్రం ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ మైనస్ స్టాక్ ప్రైస్, ఉల్టా ఉంటుంది. కాల్కి పుట్కి ఉల్టా ఉంటుంది ఇంట్రెన్సిక్ వాల్యూ. టైం వాల్యూ ఏంటంటే ప్రీమియం మైనస్ ఇంట్రెన్సిక్ వాల్యూ, సేమ్ ఉంటుంది. ఇంకోటి బ్రేక్ ఈవెన్ అంటే స్ట్రైక్ ప్రైస్ మైనస్ ప్రీమియం.
దాంట్లో దాంట్లో ప్లేస్ చేస్తాను కాల్ సైడ్ బ్రేక్ ఈవెన్, కానీ దీనిలో మైనస్ చేస్తాను. సో ఇలా మైనస్ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు మనం కాల్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే మనం ప్రైస్ పైకి పోతుంది కాబట్టి Positive. అప్పుడు పాజిటివ్ ఉంటుంది. Hmm. అదే ఇప్పుడు మనం పుట్ సైడ్ ఎందుకోసం నెగిటివ్ వచ్చింది మైనస్ వచ్చింది అంటే ఇప్పుడు మనం తీసుకునే ప్రైస్ 100 నుంచి కింద పడిపోతుంది కాబట్టి సో మనం మైనస్ వస్తుంది అన్నట్టు. Okay. సో అప్పుడు మన బ్రేక్ ఈవెన్ కి ఫార్ములాకి స్ట్రైక్ ప్రైస్ మైనస్ ప్రీమియం అనేది అంటే కాల్ సైడ్ 100 నుంచి పాజిటివ్ రియాక్ట్ అయిపోతుంటే అది కాల్ సైడ్ మనకి పాజిటివ్ పాజిటివ్. తీసుకుంటాం. 100 నుంచి కిందికి పడకుండా వస్తే అది పుట్ సైడ్ మనం నెగిటివ్ తీసుకుంటాం కాబట్టి మైనస్ ఒకసారి థియరీ చెప్పమా, నేను దాని నుంచి ఇంకా బ్రీఫ్ చేస్తా. ఓకే. థియరీ. It is the amount, first intrinsic value. Intrinsic value, it is the amount by which an option is in the money. In the money, call option. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్ ద మనీ చెప్తాం, ఓన్లీ ఇన్ ద మనీ. అంటే ఇన్ ద మనీ అంటే మార్కెట్ ఓన్లీ రియల్ మనీ ఉంటుంది. ఓకే. అంటే కాల్ సైడ్ ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎట్లా క్యారెక్టర్ అంటే స్పాట్ ప్రైస్ అని చెప్పిన. స్పాట్ ప్రైస్ అయినా స్టాక్ ప్రైస్ అయినా కరెంట్ మార్కెట్ అయినా మూడు ఒకటే, గుర్తుపెట్టుకోండి. స్పాట్ అయినా కరెంట్ అయినా స్ట్రైక్ స్టాక్ ప్రైస్ అయినా స్టాక్ ప్రైస్ స్టాక్ కి వేరు ఇండెక్స్ స్పాట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్. కాల్ ఆప్షన్ అంటే ఇప్పుడు స్పాట్ ప్రైస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ తీసుకుందాం, ఈజీ క్యాల్కులేషన్ ఉండాలి. 100 రూపీస్ ఒక ఎక్స్పైరీ స్టాక్ అని ఉందమ్మా, దాని ఒక స్పాట్ ప్రైస్ అంటే స్టాక్ ప్రైస్ అంటే 100 రూపీస్ ఉంది, మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది క్యాల్కులేట్ చేయాలి. స్ట్రైక్ ప్రైస్ ఒకవేళ 90 ఉంది అనుకో, అంటే నీకు ఎంత వస్తుంది పాజిటివ్? పాజిటివ్ 10 వస్తుంది. 10 వస్తే నీకు ఒక రియల్ మనీ ఒక దానికి రియల్ మనీ 10 రూపీస్. ఒకవేళ స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉండి స్ట్రైక్ ప్రైస్ ఇట్లా 1 or 10 రూపీస్ ఉంది అనుకో, మైనస్ 10 వస్తుంది కదా. -10 -10 -1 మైనస్ వస్తే ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ వస్తే జీరో. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది జీరో. గుర్తుపెట్టుకుని పంట గుర్తుంది అంతే. ఒకవేళ మైనస్ వస్తే జీరో కంటే ఏదైనా నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే జీరో. అది 1000 జీరో రాని జీరో, -1000 రాని -1 లాక్ వచ్చిన 1 లాక్ రాదు, -1000 వచ్చినా కూడా జీరోనే. సో ఏంటంటే మనం తీసుకునే ప్రీమియంలో ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉన్నది, టైం వాల్యూ ఉన్నది అనుకో, సో అది మనకి యూజ్ కాదు అన్నట్టు. ఆప్షన్ సెల్లర్ అనేవాడికి టైం వాల్యూ ఎక్కువ ఉండాలి. అంటే టైం అన్నది ఉండాలి, టైం వాల్యూ ఎక్కువ. ఆప్షన్ బైక్ మాత్రం ప్యూర్లీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటేనే వాడు విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్షన్ సెల్లర్కి ఎవరు టైం వాల్యూ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ప్రీమియం డిక్ అయిపోతుంది. ఇప్పుడు 100 రూపీస్ ఒక ప్రీమియం కొనుక్కుంటే దాంట్లో ఒక 50 రూపీస్ ఒకటి ఇంటర్న్షిప్ వాల్యూ ఉంది, 50 రూపీస్ టైం వాల్యూ అనుకో, వాడు 50 రూపీస్ ఒక టైం వాల్యూ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. సరిపోద్ది మనకి అక్కడ. ఇప్పుడు కూడా ఆప్షన్ బయ్యర్కి ఇంటర్న్షిప్ వాల్యూ ఉండాలి, ఆప్షన్ సెల్లర్కి టైం వాల్యూ ఉండాలి. అర్థం గుర్తుపెట్టుకోండి. సో పుట్ ఆప్షన్ ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ మైనస్ స్పాట్ ప్రైస్. సో దీనికి ఆపోజిట్ అన్నట్టు. ఫస్ట్ దానికి మనము స్పాట్ మైనస్ స్ట్రైక్ ఉంటుంది కదా, సో పుట్టుకు వచ్చేది ఏంటంటే స్ట్రైక్ మైనస్ స్పాట్ ఉంటుంది. అంటే ఏంటంటే మామ, స్ట్రైక్ మైనస్ స్పాట్ అంటున్నాం కదా, ఒకవేళ ఇప్పుడు స్ట్రైక్ వచ్చేసి 100 రూపీస్ మామ, మైనస్ స్పాట్ వచ్చేసి 90, అంటే కరెంట్ అంటే 90 ఉంది అనుకో, అప్పుడు పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? పాజిటివ్. +10 పాజిటివ్ వస్తుంది. అంటే స్ట్రైక్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండాలి స్పాట్ ప్రైస్ కంటే గుడ్ సైడ్ లో. ఎప్పుడైతే నెగిటివ్ వస్తే జీరో, అది జీరో. పాజిటివ్ వస్తే అప్పుడు అంత మాత్రమే రియల్ మనీ ఉన్నట్టు, ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్నట్టు. సో ఓన్లీ ఐటీఎం ఆప్షన్స్ హ్యావ్ ఇంట్రెన్సిక్ వాల్యూ, ఓటీఎం అండ్ ఏటీఎం ఆప్షన్స్ హ్యావ్ జీరో ఇంట్రెన్సిక్ వాల్యూ. అంటే ఓటీఎం అనేది దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఏముండదు, ఏటీఎం అనేది రెడీ టు జనరేట్ ఇంట్రెన్సిక్ వాల్యూ, దాంట్లో కొంచెం ఉంటుంది. ఇప్పుడు మనకి ఓటీఎంలో కూడా ఏటీఎంలో కూడా ఎడ్డమన్లో కూడా కొంచెం ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, రెడీ టు జనరేట్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఐటీఎంలో ప్యూర్లీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. సో ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఓన్లీ ఐటీఎంస్లోనే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, ఏటీఎంలో కానీ ఓటీఎంలో కానీ జీరో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. ఏటీఎంకి వచ్చేసరికి ఏంటంటే రెడీ టు జనరేట్ అన్నమాట. అందుకే ప్రీమియమ్స్ ఎక్కువ పడతాయి. అనుకుంటారు ఇంత ల్యాక్ చేస్తారు చాప్టర్, ఈ చాప్టర్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది, అందుకే కొంచెం డీటెయిల్గా మెల్లి చెప్తున్నాం. కొంచెం ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే కొంచెం స్పీడ్ పెట్టుకొని చూడండి. అంటే మీకు కొంచెం తెలిసిన టాపిక్ అయితే, ఎందుకంటే అందరికీ అర్థం కావాలని మేము చాలా మెల్లిగా చెప్తున్నాం. ఇది కొంచెం ఆప్షన్స్ అంటే మనకి కొంచెం క్యాల్కులేషన్ కన్నా ఎక్కువ ఉంటాయి, ఈ ఫార్ములాస్ ఉంటాయి, ఇవన్నీ కొంచెం మనం రిమెంబర్ గుర్తుండాలి మనకి. ఖచ్చితంగా ఏ ఆప్షన్ తీసుకోవాలన్నా కూడా మార్కెట్లో ఏదైనా ఎంట్రీ తీసుకోవాలంటే ఫస్ట్ వేరేస్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాకనే మనం ఏదైనా ఆప్షన్ బయింగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవాలి తప్ప బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. మార్కెట్ బేసిక్ థింగ్స్ ఇంకా చాలా బేసిక్. ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందా లేదా చూసుకోవాలి, బ్రేక్ ఏమైనా అవుతుందా లేదా చూసుకోవాలి, మళ్ళీ కాంట్రాక్ట్ కూడా 30 days ఉందా లేదా, ఇట్లా మినిమం ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయితే 30 to 45 days ఉందా లేదా చూసుకొని రేపు అమ్ముతా అంటే వర్కౌట్ కాదు. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత స్టాక్ ర్యాలీ అయితే నమ్మకం ఉన్నప్పుడు అది రేపే ర్యాలీ కావచ్చు, ఎల్లుండి ర్యాలీ కావచ్చు, 10 days ర్యాలీ కావచ్చు, టైం అనేది ఇస్తే అది మెల్లిగా ర్యాలీ ప్రీమియమ్స్ అనేది జనరేట్ అయ్యి ప్రాఫిట్ వస్తుంది. అందులో ఒకవేళ 1 week ఎక్స్పైరీ తీసుకున్నాం అనుకో, అది 1 week లో ర్యాలీ కాకపోతే లాస్ బుక్ చేయబడుతుంది. 1 week తర్వాత ర్యాలీ అయితే కొంచెం టైం అనేది ఉండాలి.
సో 30 days అనేది Hmm. తీసుకోవాలి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ కెన్ నెవర్ బి నెగిటివ్ యాజ్ ద ఆప్షన్ హోల్డర్ వోంట్ Hmm. ఎక్సెస్ ఇట్ క్లాస్. అవును. ఏంటంటే ఆప్షన్ హోల్డర్ అంటే మళ్ళీ ఏంది మళ్ళీ వేరే అన్నట్టు హోల్డర్ అంటే. సో వాళ్ళకి ఏంటంటే నెగిటివ్గా అనేది ఉండదు అన్నట్టు ఆప్షన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇంకోటి హోల్డర్ రైటర్. హోల్డర్ అంటే బయ్యర్, Buyer. రైటర్ అంటే సెల్లర్. లాంగ్ అన్న బయ్యర్, షార్ట్ అన్న షార్ట్ అంటే మనకు 3 గుర్తుపెట్టుకున్నామా. హోల్డర్ అన్న, బయ్యర్ అన్న, లాంగ్ అన్న, 3 ఒకటే. మనకి ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా అన్ని పేర్లు ఇస్తారు వాడు. గుర్తుపెట్టుకోండి, హోల్డర్ అన్న, బయ్యర్ అన్న, లాంగ్ అన్న 3 ఒకటే. 3 బయింగ్ సైడ్ అన్నట్టు. ఇంకోటి రైటర్ అన్న, షార్ట్ అయినా, సెల్లర్ అయినా 3 ఒకటే సేల్ చేయడానికి. ఎందుకంటే మనకు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క టైప్ అడుగుతారు వాడు అర్థం కాకుండా. అప్పుడు అనుకోవచ్చు హోల్డర్ అంటే ఏంది అసలు. హోల్డర్ అన్న, బయ్యర్ అన్న, లాంగ్ అన్న ఒకటే. లాంగ్ అన్న కూడా బయింగే. రాసుకోండి ఇవి రాసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ ఒక పేపర్ తీసుకొని పెన్ పెట్టుకొని రాసుకుంటే సరిపోద్ది. మీరు ఎగ్జామ్ రాయకపోయినా కూడా మీకు ఇది రేపు ట్రేడ్ మీరు ఒకవేళ చెప్తే కూడా వినరు, చేయొద్దని. చేస్తే మీకు పని చేస్తుంది ఇది. అంతే కదా. చేసి లాస్ అయితే ఉంటారు. చేసి లాస్ అని కూడా వినరు మామ. ఈ లాస్ ఎట్లా రికవర్ చేయాలని ఆలోచిస్తారు. పోటీ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎప్పుడు కూడా మార్కెట్కి అన్నేస్గా మాత్రం వెళ్ళొద్దు. దాంతో ఎప్పుడు కూడా ఫైట్ చేయదు మార్కెట్ తోటి. ఫైట్ చేస్తే మాత్రం మనం ఉన్నాం. ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంటుంది, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటే ఇట్స్ బెస్ట్. అంటే డోంట్ గో అగైన్స్ట్ మార్కెట్. ఎప్పుడు కూడా మార్కెట్ తోటి ఫైట్ చేయొద్దు, అగైన్స్ట్కి వెళ్ళొద్దు. మన పిల్లంతరం మన పిల్లలు చాలా డీప్ మంచిగా వెళ్తున్నాం. వద్దు ఇవన్నీ జోక్స్ ఏమొద్దు. సో నెక్స్ట్ ఏంటంటే టైం వాల్యూస్. డిఫరెన్స్ బిట్వీన్ ద ఆప్షన్ ప్రీమియం అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఏటీఎం అండ్ ఓటీఎం ఆప్షన్స్. ద ఎంటైర్ ప్రీమియం ఇస్ ద టైం వాల్యూ అస్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఇస్ 0. ఇప్పుడు మనం ఒకసారి టైం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దామా. కావాలి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎగ్జామ్లో ఒక ప్రీమియం ఉంది కదా, ఏదైనా ఒక నిఫ్టీలో ఒక స్ట్రైక్ తీసుకుని స్ట్రైక్లో ఒక ప్రీమియం తీసుకున్నాం. దాని ప్రీమియం 100 రూపీస్ ఉంది అనుకున్నాం. 100 రూపీస్ మనం ఇప్పటిదాకా మనము 100 రూపీస్ ఉంది కదా, ఇప్పటిదాకా మనం ఇంటర్న్షిప్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇంటర్న్షిప్ వాల్యూ కలిసి 50 వచ్చింది అనుకో, ప్రీమియం 100 ఉంది. ప్రీమియం 100 మైనస్ మనకి ఏంటంటే టైం వాల్యూ ఫార్ములా ఏంటంటే ప్రీమియం మైనస్ ఇంటర్న్షిప్ వాల్యూ కదా. ప్రీమియం ఎంత 100 రూపీస్ ఉంది మైనస్ 50 రూపీస్ ఇంటర్న్షిప్ వాల్యూ. అంటే ఇక్కడ టైం వాల్యూ ఎంత ఉంది, అంటే ఎప్పుడు కూడా టైం వాల్యూ అనేది ఓటీఎం లో ఎక్కువ ఉంటుంది, ఏటీఎం ఎక్కువ ఉంటుంది, ఐటీఎం లో మాక్సిమం ఉండదు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆప్షన్ బయర్ అనేవాడు ఏటీఎం ఆర్ ఐటీఎంస్ బై చేసుకుంటాడు. ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు కూడా ఓటీఎం సెల్ చేసుకుంటాడు. ఓటీఎంస్ సెల్ చేసుకో వెదర్ ఏటీఎం కూడా చేసుకోవచ్చు, కానీ మార్కెట్ ఒకవేళ నీకు అనుకున్న డైరెక్షన్ ఖచ్చితంగా ఉంటే ఏటీఎం సెల్ అంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం ఆప్షన్ సెల్లర్ ఏం చూడాలంటే మనకి టైం వాల్యూ ఉందా, దాంట్లో మనకి ఎంత ఉంది, ఎంత అంటే ఇక్కడ వారిన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయితే నాకు ఎంత డ్రాప్ నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది. డ్రాప్ ఆప్షన్ వారికి ఎప్పుడు కూడా పడిపోవాలి, పడిపోవాలి సైడ్ వేస్ అని ఉండాలి. ఇప్పుడు నా స్టాక్ బ్రేక్ అని ఉంది మామ, ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడు కూడా బ్రేక్ ఈవెన్ కావద్దు. ఆప్షన్ బయర్కి బ్రేక్ ఈవెన్ కావాలి, ఆప్షన్ బయర్కి బ్రేక్ ఈవెన్ అయితే ప్రాఫిట్, ఆప్షన్ సెల్లర్కి బ్రేక్ ఈవెన్ కావద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎట్ ద మనీ దగ్గర ఒక సెల్ చేసినాము, నా బ్రేక్ ఈవెన్ ఏంటంటే 110 ఉంది, నాకు 110 పైకి వస్తే లాస్ వస్తుంది. ఒకవేళ 100 దగ్గర ఉన్నా నా ఎక్స్పెక్ట్ 100 ఉన్నా 90 వచ్చినా 80 వచ్చినా 100 దగ్గర క్లోజ్ అయినా నాకు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేస్తుంది మొత్తం వస్తుంది. అదే 110 పోతే లాస్ వచ్చేస్తుంది. అన్లిమిటెడ్ లాస్ కూడా కాదు, లిమిటెడ్ ప్రాఫిట్ తోటి అన్లిమిటెడ్ లాస్. 1,00,000 కావచ్చు 2 లక్షలు కావచ్చు, ఒక నిఫ్టీ 1000 పాయింట్లు ర్యాలీ అయిందనుకో, అది నీకు వచ్చి 5-10 వేల ప్రాఫిట్ లాస్ అయితే ఎంత లాస్ అయితే తెలుసా, ఒక 50,000 లాస్ అయిపోతుంది. ఉన్న ప్రీమియం నువ్వు కట్టిన డబ్బులు మొత్తం 0 అయిపోతాయి. అందుకే చాలా జాగ్రత్తగా అన్ని చూసుకొని చేసుకోవాలి డెరివేటివ్ సెగ్మెంట్లో. ఎందుకంటే మాది కూడా ఏం పెద్ద ఏజ్ కాదు, మేము అన్నీ నేర్చుకున్నాం కాబట్టి లాస్ కావద్దని మా ఒక మెయిన్ థీమ్, ఇంటెన్షన్ అంతే. మేము బాగుపడతాం మీరు బాగుపడతారు, దానికోసమే చెప్తున్నాం మంచిగా. సో ఇది టైం వాల్యూ కూడా అయిపోయింది మనకి. అంటే ఏదో వ్యూస్ వస్తాయి దీనివల్ల ఏమో అవుతామని కాదు, అట్లీస్ట్ మనం నేర్చుకుందాం బయట గైడ్ చేద్దాం వాళ్ళకి ఏంది అసలు బయట ఎట్లుంది. బయట చాలా మంది ఈరోజు ఫస్ట్ ఓపెన్ చేసి 9:50 నుంచి 50-60 సెకండ్స్లో నువ్వు 10,000 ప్రాఫిట్ బుక్ చేసిన ప్రాఫిట్ ఎట్లా పాసిబుల్ అయితే చెప్పినాం. అది పాసిబుల్ పోవద్దు ఎప్పుడు కూడా మార్కెట్లో. కొంచెం మీరు ఆలోచించండి, బ్రెయిన్ అంటే ఆలోచించండి. ఎవడో చెప్పినాం కదా, మీ బ్రెయిన్ ఎటువైంది, ఎవరికి వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంది కదా, మీ బ్రెయిన్ ఎటువైంది మీరు ఆలోచించండి ఫస్ట్. అసలు మనం ఇంత పాసిబుల్ అవుతుంది మార్కెట్లో, అట్లా పాసిబుల్ అయితే మనకి అందరూ పెద్ద హై నెట్వర్క్ పీపుల్స్ వాళ్ళు ఇట్లా ఎందుకుంటారు, వాళ్ళందరూ మనల్ని ఎట్లా అంటే మ్యానికులేట్ చేస్తారు. మ్యానికులేట్ అంటే ఐ మీన్
వీడు ఎట్లా తీసుకోవాలి, వీళ్ళు ఇరికిపోవాలి. వాళ్ళు అట్లా ఆలోచించరు. వాళ్ళు మంచిగా సెల్లింగ్ చేసుకొని కూర్చుంటారు. మీరు బయింగ్ చేస్తారు, మొత్తం ఉన్న ప్రీమియం మొత్తం జీరో చేసుకొని గమ్మున లాస్ అయిపోతారు. సో నెక్స్ట్ ఏంటి పే ఆఫ్ చార్ట్స్ ఫర్ ఆప్షన్స్. ఫస్ట్ ఏంటంటే లాంగ్ ఆప్షన్. సో లాంగ్ ఆప్షన్ ఏంటంటే బయర్ హాజ్ అ రైట్ బట్ నాట్ ద ఆబ్లిగేషన్ టు బై సెల్ ద అండర్లైంగ్ అసెట్. సో ఇంకేంటంటే వెన్ యూ ఆర్ ఇన్ ఏ లాంగ్ ఆర్ ఈక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్ యూ హ్యావ్ ద రైట్ టు ఎక్సర్సైజ్ ద ఆప్షన్. సో యువర్ పొటెన్షియల్ లాస్ ఈస్ లిమిటెడ్ టు ద ప్రీమియం అమౌంట్ యూ పేడ్. మనం ఎంతైతే ప్రీమియం పే చేస్తున్నామో అదే మన లాస్. సో ప్రాఫిట్ డిపెండ్స్ ఆన్ ద అసెట్ ప్రైస్ ఎట్ ఎక్సర్సైజ్ ఆర్ ఎక్స్పైరీ. మనం తీసుకునే ఎక్స్ప్లెయిన్ చెప్పండి. అట్లా చెప్పు. నేను అంటే బయ్యర్ అనేది ఆబ్లిగేషన్, బాధ్యత అని ఉండదు. అంటే వాడు ఎక్సైజ్ అయిపోవచ్చు, వాడు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ వాళ్ళకి ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం ఆప్షన్ సెల్లర్కి డబ్బులు కడతామని చెప్పుకున్నాం. ఎంత అయితే ప్రీమియం ఉంటుందో ఇంటూ లాట్ సైజ్ ఫస్టే కట్టేయాలి. కానీ ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ అని చెప్పుకున్నాం. కానీ లాస్ మాత్రం ఎంతైతే ప్రీమియం కడతావు అంతే లాస్ అవుతావు. లిమిటెడ్ లాస్. ఎక్స్పైరీ వారికి ఒకవేళ నీ మార్కెట్ మంచిగా ర్యాలీ అయిపోయింది అనుకో, అప్పుడు నువ్వు ప్రాఫిట్ బుక్ చేసుకుంటావు. అందులో అనుకున్నా లాస్ అయితే లాస్ అయినా సైడ్ వేస్ ఉన్నా లాస్ అయిపోతావు. ఫ్రీగా చెప్తుంది అంతే. ఇప్పుడు షార్ట్ కాల్ అంటే ఇప్పుడు థియరీ వద్దు మామ, థియరీ ఇవ్వడానికి చెప్తాడు. జస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నీకు నాకు మాట్లాడుకున్నట్టు అర్థం కావాలి అంతే. సబ్జెక్ట్ ఒక బుక్ పెట్టేసి ఇది చూడండి అంటే అయిపోద్ది కదా. చెప్పిన దానికి థియరీకి చాలా ఫరక్ ఉంటుంది. ఇప్పుడు నేను బీటెక్ స్టూడెంట్ అనుకో, నాకు సబ్జెక్ట్ కాలేజ్లో అయితే అర్థం కాదు, యూట్యూబ్లో వచ్చి ఇంటుండే నేను కూడా. అట్లా నేను స్కోర్ చేయాలంటే నేను స్కోర్ చేసిన. బట్ షార్ట్ ఆప్షన్ మామ, షార్ట్ ఆప్షన్ అంటే సెల్ చేయడం. లైక్ ఎట్లా అంటే వానికనే ఆబ్లిగేషన్ ఉంటుంది, ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. టిల్ ఎక్సైజ్ వారికి అంటే టిల్ ఎక్స్పైరీ వారికి మనకి బాధ్యత అనేది ఉంటుంది. మనకి ఆప్షన్ బయర్ నుంచి ప్రీమియం అనేది రిసీవ్ అవుతుంది. అంటే ఎంతైతే వాడు ఆప్షన్స్ బై చేసుకుంటాడు, ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఆప్షన్ ఎంత తీసుకుంటాడో వానికి ప్రీమియం రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయిందని వీడి దగ్గర ఆబ్లిగేషన్ టిల్ ఎక్స్పైరీ వారికి మనకి ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పుడు టిల్ ఎక్స్పైరీ వరకు అప్పుడు టిల్ ఎక్స్పైరీ అనేది ఎక్సైజ్ వారికి మనకి సెటిల్మెంట్ ఉంటుంది. ఆప్షన్ బయర్కి ఇప్పుడు కూడా అన్లిమిటెడ్ లాస్ అనుకున్నాను. ఆప్షన్ సెల్లర్కి సూపర్, ఆప్షన్ సెల్లర్కి అన్లిమిటెడ్ లాస్, లిమిటెడ్ ప్రాఫిట్. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏమన్నా, ఇప్పుడు అన్ని 100 అయినా 1000 ఇద్దాం సార్. 100 అంటే మళ్ళీ 1000 చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1000 దగ్గర స్ట్రైక్ నేను సెల్ చేసుకుంటున్నాను. నాకు సెల్లర్కి ఏంటంటే పడితే ప్రాఫిట్ ఆర్ సైడ్ వేస్ ఉంటే పర్సెంట్, పెరిగితే లాస్. నాకు బ్రేక్ అయిన ఒక 1100 బ్రేక్ అయినా అనుకుంటున్నాను. ఒకవేళ నాకు మెల్లె పెట్టుకుంటే 1100 పోయిందంటే నేను లాస్ తీసుకోబడుతుంది. ఒకవేళ 1000 దగ్గర ఉన్న మార్కెట్ టిల్ ఎక్స్పైరీ, ఈ రోజు నా డేట్ ఎంత 8th అనుకున్నాను, 4th అనుకున్నాను, 4th టిల్ 30 వరకు కూడా మార్కెట్ 1000 దగ్గర ఉంటే ప్రాఫిటే. మార్కెట్ 1000 కిందికి వచ్చిన ప్రాఫిట్. ఇన్ కేస్ నా బ్రేక్ ఈవెన్ దాటింది అనుకో 1100 వచ్చింది అప్పుడు నేను లాస్ బుక్ చేయాల్సి టిల్ ఎక్స్పైరీ వారికి. బ్రేక్ ఈవెన్ జరగదు, బ్రేక్ ఈవెన్ జరగదు ఆప్షన్ సెల్లర్ అనేవాడికి అట్లా. కానీ ఎందుకు అనుమతించిన అమ్మ మరి దాంట్లో అంత అన్లిమిటెడ్ లాస్ ఉంది కదా అదెందుకు చేయాలన్నాడు. కానీ వెండింగ్ ప్రాబిలిటీస్ దాంట్లోనే ఎక్కువ ఉంటాయి. చాలా హై నెట్వర్క్ పీపుల్స్ కూడా దాంట్లోనే చేసి పెడతారు, సేల్ చేసి కూర్చుంటారు మార్కెట్ పోకుండా. నువ్వు ఒక 5,000 పెడితే వాళ్ళు 1,00,000 రూపాయలు పెడుతున్నావు అమ్మ, అర్థమైందా? ఒక కాంట్రాక్ట్కి నువ్వు 5,000 పెడితే వాళ్ళు 1,00,000 రూపాయలు పెడుతున్నావు. 1,00,000 గెలుస్తుందా 5,000 గెలుస్తారు? 1,00,000 గెలుస్తుంది. ఆప్షన్ సెల్లరే గెలుస్తాడు. వాడు కూర్చుంటుండో మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ ర్యాలీ అయ్యా ఇటు సెల్ చేసి కూర్చుంటే మార్కెట్ దీని మధ్యలో ఉంటుంది, లాస్ అయిపోతావు. ఏదో ఈవెంట్స్ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఎప్పుడు ఒకసారి రైలు అవుతుంది మార్కెట్. నువ్వు 10 ట్రైల్ అయితే 2 ట్రైల్ గెలుస్తావు వచ్చి, మిగతా 8 ట్రైల్ ఎప్పుడు సెల్లరే గెలుస్తారు కదా. మనకు మార్కెట్ కూడా 1 month లో మొత్తం ర్యాలీ ఉండదు, ఏదో వీక్లీ 2 days, వీక్లీ 1 day 2 days కూడా ర్యాలీ ఉంటుంది. ఇప్పుడే ట్రెండింగ్ మార్కెట్ ఉంటుంది, మిగతా మ్యాక్సిమం అన్ని డేస్ సైడ్ వేస్ ఉంటుంది. సో నెక్స్ట్ లాంగ్ కాల్ ఆప్షన్ స్ట్రాటజీ ఉన్నాయేమో అన్ని స్ట్రాటజీస్ కీ పాయింట్స్ సార్ చూడండి. అనుకోవచ్చు చూసుకుంటూ చెప్తున్నాను అంటే మేము అట్లీస్ట్ ఒక షార్ట్ నోట్స్ అని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని మా బ్రెయిన్లో మేము లైన్ టు లైన్ పోవాలంటే మాకు కూడా కాదు కదా. షార్ట్ నోట్ క్రియేట్ చేసుకుంటే మేము చెప్పడానికి మాకు ఈజీ ఉంటుంది. అరే వీళ్ళు చూసుకుని చెప్తారు దాంట్లో ఏమంటే ఇట్లయితే మీకు అర్థమవుతుందా లేదా? అది కదా పాయింట్. అది కదా లాంగ్ కాల్. లాంగ్ అంటే ఏంది? బై. హోల్డర్ అన్నాడు బై అంటే నేను ఒక ఏదైనా ఒక ఇండివిజువల్ స్టాక్ తీసుకున్నాను. ఎఫ్ఎన్జీ సెక్టర్లో మీకు ఇష్టమైన ఐటీసీ. ఏదైనా బిస్కెట్ తింటారా, చాక్లెట్ తింటారా, కుర్కురే తింటారా, ఐటీసీ కదా. టొబాకో, సిగరెట్స్
ఐటీసీ దానికంటే టొబాకో టొబాకో ఎక్కువ జనరేట్ చేసి ఐటీసీ ఏంటంటే ఇప్పుడు ఐటీసీ ఒక స్టాక్ ఉంది కదా, ఒక స్టాక్ బై చేసుకున్నాను, దానికి అండర్లైన్ అసెట్ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి ఒక 400 ఉంది అనుకో, సపోజ్ 400 దగ్గర బై చేసుకున్నాను. నాకు ఏమైంది అంటే ఫస్ట్ నేను ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, తర్వాత నాకు టైం ఎంత చెక్ చేసుకోవాలి, ఆ ప్రీమియం ఎంత ఉంది, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, టైం వాల్యూ ఎక్కువ ఉందా చెక్ చేసుకుంటా. దెన్ ఇప్పుడు ఐటీసీ 400 ఉంది కదా, ఇంకో 30 days టైం తీసుకున్నాను నేను. 30 days తర్వాత ఎక్స్పైర్ది తీసుకున్నాను నాకు ఒక 410 పోతే నాకు ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. 410, 420, 430 అట్లా ఎంతోమైనా ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ అదే 400 నాకు లాస్ బుక్ చేయబడుతుంది. నేను చూసుకుంటా ఫస్ట్ నా జోన్ చూసుకుంటా, ఫస్ట్ రైట్ ఆప్షన్ కూడా చేయను, లాంగ్ ఆప్షన్ బై లాంగ్ ఆప్షన్ సెల్ అని ఉండదు. ఫస్ట్ అంటే సారీ లాంగ్ బై అంతే, లాంగ్ కాల్ లాంగ్ కూడా ఉంటుంది కదా, నేను ఎక్కువ చేయాలి. ఫస్ట్ నేను చార్ట్ చూసుకుంటా, టెక్నికల్గా వెళ్ళి నా చార్ట్ ప్యాటర్న్ నాకు డిమాండ్ జోన్స్ ఉన్నాయా, సప్లై జోన్స్ ఉన్నాయా, సపోర్ట్ ఉందా, రెసిస్టెన్స్ ఉందా, 20 MA సపోర్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా అంటే రెసిస్ట్ చేస్తుందా, ఒకటి నాకు ట్రెండ్ ఎట్లుంది, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, నాకు లొకేషన్ దొరకాలి, ఎగ్జిక్యూషన్ దొరకాలి, ట్రెండ్ దొరకాలి, ఎగ్జిక్యూషన్ దొరకాలి. ఇవన్నీ దొరికినాక మళ్ళీ ఇంకోటి ఏం చేస్తామంటే రిజల్ట్స్ కూడా చూసుకోవాలి. నువ్వు తీసుకున్న టైంలో నా రిజల్ట్స్ కూడా ఉన్నాయా, ఎందుకంటే రిజల్ట్ మంచిగా వచ్చిందంటే నువ్వు అనుకున్నానికి డైరెక్షన్ ఉల్టా అయిపోతే నువ్వు మొత్తం లాస్ బుక్ చేయబడుతుంది. మనకి ఎవ్రీ 3 monthsకి ఎవ్రీ క్వార్టర్కి ఒక రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ కూడా చూసుకోవాలి. దెన్ అప్పుడు మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాం. అంటే నాకు బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది, నాకు మార్జిన్ ఎంత అడుగుతుండ్రు, నాకు అంటే విన్నింగ్ ప్రాబిలిటీ ఎంత ఉంది, ఎంత లాస్ బుక్ చేయబడితే ఒకవేళ నాకు అనుకున్న డైరెక్షన్ పోకపోతే నాకు బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది. ఇంకా మనకి ఐవి కూడా చెక్ చేసుకుంటాం. ఐవి అంటే ఇంప్లాయిడ్ వాలటాలిటీ. ఐవి ఇన్ని చెక్ చేసుకుంటేనే మనం ఒక్క పొజిషన్ తీసుకుంటాం. అందుకే మేము ఇట్లా ప్రాఫిటబుల్ ఉన్నాం అంటే కారణంకి ఇదే, ఇన్ని చెక్ చేయాలి. నేరుగా ఇట్లా చాలా మందికి టెక్నికల్ కూడా ఎవరికి తెలియదు, పోతుందా రైట్, అసలు ఏటీఎం కొనాలా, ఐటీఎం ఓటీఎం ఏది కూడా తెలియదు, అంటే ఏ ప్రైస్ కొనాలి నేను కూడా తెలియదు. అట్లా ఉంటే మనం ఉంటామా, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మామ చూడాలంటే. ఆప్షన్ గ్రీక్స్ కూడా ఉంటే డెల్టా, థీటా, గామా, వీటా, రో ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ మనకు ఉంటేనే ఒక్క ఎంట్రీ తీసుకోవడానికి ఇన్ని చెక్ చేయాలి. మీరు రోజుకి 50 ఎంట్రీలు ఒక్కొక్కరైతే మా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే కొంచెం తెలిసిన రిలేటివ్స్ ఒక్కొక్క రోజు 1 PM ఒక్కొక్క రోజు ఒక 30-40 ఎంట్రీలు తీసుకుంటున్నాడు. నా బ్రెయిన్ పోయింది తెలుసా. వాడు నాకు అనిపించింది మళ్ళీ వాడు అంటే తక్కువ లాస్ బుక్ చేసుకుంటాడు, అంటే ఇంత ఒక 200 లాస్ అయితే బయటకు వచ్చేస్తాడు. మనకు అర్థం బ్రోకర్ చార్జెస్ ఎంత పడుతుంది ఒక్కొక్క ట్రేడ్కి, 50 రూపీస్. ఒక ట్రేడ్కి క్లోజ్ టు 20 బై సెల్కి 50 రూపీస్ పడ్డా కూడా వానికి రోజుకి ఒక 10 ట్రేడ్లు చేయను అరెస్ట్ కేసులో వాడు ఎంత లాస్ బుక్ చేస్తున్నాడు. ఎంత జస్ట్ 10 ట్రేడ్లు చేసినా కూడా 50 ఏంటంటే 500 రూపీస్. 500 రూపీస్ బ్రోకర్ చార్జ్ కడితే వాడు ఒక రోజుకు 20 ట్రేడ్లు వేస్తే 1000 రూపాయలు కడుతున్నాడు. 1000 రూపాయలు బ్రోకర్కి డబ్బులు ఇస్తున్నావు ఒట్టిగా ఫ్రీగా తినరా అని. అది నువ్వు స్ట్రాంగ్ ఒక్కటి పట్టుకో, రోజు దొరకడం అవసరం లేదు, వారంలో నెలలో ఒక్కటి దొరికినా చాలు. అది ఒక్కటి స్ట్రాంగ్ నుండి పట్టుకున్నా కూడా నువ్వు మంత్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మన టార్గెట్ అనేది డైలీ ఉండదు, మనం మంత్లీ ఆర్ ఇయర్లీ టార్గెట్ ఉండాలి. ఫస్ట్ ఇయర్లీ టార్గెట్లా మా ఆలోచన ఎట్లుంటుంది అంటే మేము ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే 25 to 30% తీస్తే మేమే గొప్ప అనుకుంటాం. ఇన్ని నేర్చుకొని కూడా అంటే 30% ఒక 1 lakh పెడితే 30,000 చేయాలనుకుంటాం మేము, అదే గొప్ప అనుకుంటాం. మీరు ఇలా పెట్టిరా ఈరోజు 30,000 చేయాలనుకుంటారు 1 lakh పాసిబుల్ కాదు అనుకోవచ్చు. అంటే మీరు బయట కామెంట్ కూడా చేయొచ్చు, అమ్మా ఏమన్నారా మీరు ఏం చెప్తారు అని. కానీ కొన్ని రోజులతో మీరే రిలైజ్ అవుతారు, చేసిన వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే మేము కూడా ఇనిషియల్ స్టేజ్లో కొన్ని లాస్ అయినాగానే నేర్చుకోవాలని ఒక ఏంతో ఇక్కడికి వచ్చినాం. మాకు కూడా చాలా మంచి చెప్పుండే ఏమంటున్నా డిఎస్ ట్రేడింగ్ అకాడమీ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. మేము దానికోసం వీడియో చేస్తున్నాం, అంటే ఇంకా అందరికి గైడ్ చేద్దామని. ఎందుకంటే అన్న కూడా మాకు చెప్పొచ్చు, అరే ఏముందిరా ఈరోజు మస్తు సంపాదించచ్చు అనొచ్చు, అంతే కదా. కానీ అన్న మాకు ఎట్లా అంటే ప్రాపర్ వేలా నేర్పిస్తుండు. దానికోసం మేము కూడా సర్టిఫైడ్ కారణం కూడా కారణం అన్నాడు. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కెరీర్ ఉంది, మీరు మంచి కెరియర్ ఉంది, మీరు మంచి డిగ్రీ ఉంది, మీకు ఈ సైడ్లో వెళ్తే మీరు మంచి ఫ్యూచర్లో మంచిగా ఉంటారని అన్న మా కోసం ఇంత అన్ననే ఫీజు కట్టింది మా కోసం. అది కూడా మేము కూడా ఏమనుకుంటాం అంటే ఒక టాప్ 50 members ఎవరన్నారు మా మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కరికన్నా ఇద్దరికన్నా ఫీజు మేమే పే చేస్తాం. ఎన్ఐఎస్ఎం సిరీస్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 50 members టాప్ 2 మేమే పే చేస్తాం. ఎవరైనా 2 అంటే మనం పోలేమన్నా పెడతాం, టాప్ 2 ఎవరైనా 2 సెలెక్ట్ చేసి మేమే వాళ్ళ దగ్గర ఫీజు కడతాం. ఏమైనా తగ్గ పని ఉంటే అది మీ ఇష్టమా.
ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్లో సెబీ కూడా ఖచ్చితంగా ఏం చేయాలనుకుంటుందంటే NISM. ఎన్ఐఎస్ఎం సిరీస్ ఉన్న వాళ్ళకి ఒకటి ఇన్వెస్టర్ సర్టిఫికేట్ ఫ్రీ సర్టిఫికేట్ చేసుకోవచ్చు ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే 2 సెంటర్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి నాగరం కూడా ఒకటి ఆఫీస్లో ఏది? NISM అంటే exam రాయడం కోసం. ఎగ్జామ్స్ కోసం అక్కడ పోయి రాయాలి. అది కూడా అంత ఈజీగా ఉండదు. లైక్ జేఈమెంట్స్ ఉంటుంది కదా సెంటర్ పోయి సిస్టమ్ ఎలక్ట్రానిక్ బేస్డ్ ఉంటుంది మొత్తం కంప్యూటర్ బేస్డ్ అవర్స్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. 60% పాస్ మార్క్స్ అయితే నువ్వు పాస్. దేనికి ఎవరెవరు చేసుకోవచ్చు వాడు చెప్పు. NISM. ఎవరెవరు చేసుకోవచ్చో చెప్పారు. దానికంటూ ఏజ్ లిమిట్ లేదు. నేను రాసినప్పుడు అయితే చిన్న పిల్లలు ఒక 7-8 years ఉంటే వాడు ఒక 5th క్లాస్ 6th క్లాస్ ఉన్న పిల్లాడు కూడా వచ్చి రాసిండు. షాక్ అయినా ఇంత చిన్న పిల్లాడు కూడా వచ్చి వాడు మళ్ళీ పాస్ అయిపోయింది తెలుసా. వాడికి 68 మార్క్స్ వచ్చినాయి. అంటే వాడి బ్రెయిన్ అప్పుడే అంత షార్ప్ ఉంది. అంటే వాడికి అప్పటికే ఫైనాన్షియల్ అంత స్ట్రాంగ్ ఉన్నాడు. వాడికి కొంచెం పెద్ద అయినాక వాడు మనల్ని మించేస్తాడు. ఎన్ఐఎస్ఎం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎంబీఏ స్టూడెంట్స్కి అయినా బీబీఏ స్టూడెంట్స్కి చాలా మంచి వెయిటేజ్ ఇది. డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ చూడండి మా చార్టెడ్గా ఉండడం వాడు ఎంత అంటే వాడు కష్టపడతాడు. వాడు ఎంత ఇప్పుడు ఎవరు గ్రీన్ ఉన్నారు వాళ్ళే కదా. అట్లీస్ట్ నువ్వు ఫైనాన్షియల్ అంటే నువ్వు ఏదైనా డబ్బులు సంపాదిస్తున్నావు అనుకో దాని అసలు దేనికి ఇన్వెస్ట్ చేయాలి. నువ్వు అట్టి తెచ్చుకుపోయి లాకర్లో పెడదాం వస్తే ఇప్పుడు ఎవ్రీ మంత్ 1 lakh సంపాదించాం. దానికి 50,000 నీకు ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి డైలీ ఒక మంత్కి. ఇంకో 50,000 నీకు బ్యాంక్లో లాకర్లో పెడతాం. అయితే అవన్నీ పెరుగుతాయి తీసుకొని స్టాక్ మార్కెట్ లాకర్లు అంటే ఐ మీన్ ఇంట్లో లాకర్లో తిన్నాడు. అదే నువ్వు కొంచెం ఫండమెంటల్ నువ్వు ఫైనాన్షియల్ మనం చూసుకుంటే నువ్వు కొంచెం డెవలప్ చేసుకుంటే నువ్వే నోన్గా చేసుకోవచ్చు కదా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సరే ఇంకొక వరస్ట్ కేసు నువ్వు బ్యాంక్లో పెడతాము డీసీ చేస్తావు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావు. వాడు ఎంత ఇస్తాడు 7 to 8% ఇస్తాడు. పర్ ల్యాక్కి పర్ ఇయర్కి 7,000 to 8,000 ఇస్తున్నాడు. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది తెలుసా 4% ఉందన్నమాట. ఫ్లక్చువేట్ అవుతుంది క్లోజ్ టు ఇండియా 4% ఉంది. అంటే నువ్వు 1 lakh 8,000 సంపాదిస్తే 4,000 ఇన్ఫ్లేషన్లో అవుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే నువ్వు సంపాదించేది 4,000 అది నీకు ప్రాపర్ వర్కౌట్ అవుతుందా అంటే ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా ఒకటి లైక్ దాల్ పప్పు ఉంది. ఒక పప్పు కేజీ 100 రూపీస్ ఉంది అనుకుందాం. అది నెక్స్ట్ ఇయర్కి 104 రూపీస్ అవుతుంది. అప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ ఇయర్ ఉన్న 100 రూపీస్ నెక్స్ట్ ఇయర్ ఉన్న 104 రూపీస్ రెండు సేమ్ ఈక్వల్. మనకు అరే ఇప్పుడు 104 అయిపోయింది కదా 104కి ఎక్కువ వాల్యూ ఆ ఇయర్ది ఈ ఇయర్ కలిపితే 24-25 రెండు 104 ఇంకా 100 రూపీస్ సేమ్ అన్నట్టు. మనం ఎప్పుడు లైఫ్లో ఇన్ఫ్లేషన్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం అనుకుంటాం అరే 1 year పాలసీ ఉందిరా ఇప్పుడు తీసుకుంటే నేను చనిపోయాలి 1 year పాలసీ వస్తుంది అనుకుంటాం. అప్పటికి దాని ఇన్ఫ్లేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడున్న 1 year అప్పుడు 1 year అప్పుడు కూడా 30 to 40 lakhs అవుతుంది. అంటే తప్ప 1 year వాల్యూ ఉండదు. ఇన్ఫ్లేషన్లో ఖచ్చితంగా మేజర్ ఫ్యాక్టర్ అది కూడా. లాంగ్ కాల్ నెక్స్ట్ ఒకసారి షార్ట్ కాల్ కూడా చెప్పేసి. Short call option obligates the seller to sell the underlying asset at a specified strike price if the buyer chooses to exercise the option. అంటే ఏంటంటే ఇప్పుడు బయ్యర్ అంటాడు ఇప్పుడు బై చేస్తాడు కదా. సో సెల్లర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రీమియం తీసుకొని ఒక స్ట్రైక్ ప్రైస్ ని డిసైడ్ చేస్తాడు కదా. బయ్యర్ అంటాడు నాకు ఎక్కడికి నాకు సరిపోద్ది సో నేను దీన్ని ఎక్సర్సైజ్ చేస్తున్న ఆప్షన్ అని అంటే సెల్లర్ ఏం చేస్తున్నాడు అంటే వాడికి ఆబ్లిగేషన్ ఉంటుంది కాబట్టి సో అక్కడ వాడు సెల్ చేస్తారు అన్నట్టు. ఎంత స్ట్రైక్ ప్రైస్ ఇది వాడు ఎక్కడ తీసుకున్నాడు స్ట్రైక్ ప్రైస్ పెరిగిందా ఏంటి తగ్గిందా పెరిగిందా అనేది దాన్ని డిసైడ్ చేసుకొని సో ఇక్కడ సో ఏంటి అంటే షార్ట్ కాల్ మీనింగ్ షార్ట్ కాల్ ఏంటి అంటే you are selling a call option, you expect the price of the stock to stay below the strike price. మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటామో దాని బిలోలో ఏంటి అంటే మార్కెట్ అనేది రన్ కావాలి. సో అప్పుడు అట్లా ట్రేడ్ అయినప్పుడే మనకి ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు రిలయన్స్ తీసుకుంటాం మనం. రిలయన్స్ స్టాక్ ఎట్లా అంటే దాని స్ట్రైక్ ప్రైస్ ఏంటంటే 2,500 దగ్గర మనం తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏమైంది అంటే దాని ప్రీమియం వచ్చేసి 50 ఉంది. సో అప్పుడు ఏమైందంటే అప్పుడు ఏం జరగాలంటే ఇప్పుడు మనము షార్ట్ కాల్ని సెల్ చేస్తున్నాం కాబట్టి సో 2,500 కంటే కిందనే ఉండాలన్నట్టు లోపలనే ఉండాలన్నట్టు. 2,500 కంటే పైనకి ఎప్పుడు అయితే పోతుందో సో మనకు అప్పుడు మనం లాస్ అవుతుంది అన్నట్టు. సో దీన్నే మనం షార్ట్ కాల్ అని అంటాం. ఇప్పుడాక ప్రీమియం కూడా 50 అని చెప్పింది కదా మనం. ప్రీమియం 50 రూపీస్ ఉంది కదా అది 50 రూపీస్ జీరో అయితే ప్రాఫిట్ పెరిగితే ప్రాఫిట్ కాదు. 50 రూపీస్ జీరో అయితే ఎంత ప్రాఫిట్ అంటే 50 రూపీస్ ప్రాఫిట్ నీకు. 50 రూపీస్ ఒక సెల్ చేయాలంటే లాట్ 100 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. 100 into 50 అంటే క్లోజ్ టు ఎంత 5,000 అంతే 5,000 50 5,000 రూపీస్. 100 into 50 అంటే 5,000 రూపీస్ కదా. ఆ 5,000 మొత్తం నీకు ప్రాఫిట్. ఒకవేళ అది 50 కాస్త 55 60 పోయింది అనుకో ఎంత లాస్ అవుతావు నువ్వు 10 రూపీస్ లాస్ అవుతున్నావు. అక్కడ 60 పోతే 10 into 100 అంటే 1,000 రూపీస్ లాస్ అవుతున్నావు. ఎప్పుడు కూడా అక్కడ సైడ్ వేస్ ఉన్నా కూడా ప్రీమియం మొత్తం జీరో అవుతుంది. 50 రూపీస్ కాస్త జీరో కావాలి.
ఇలా సెల్లర్కి ప్రీమియం పడిపోవాలి, బయర్కి ప్రీమియం పెరగాలి, అంతే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే లాంగ్ పుట్. సో మనం ఏం చేస్తాం అంటే దీనిలో పుట్ ఆప్షన్ని బై చేస్తాం. బై చేసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ప్రైస్ అనేది పడిపోతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నట్టు. సో ప్రైస్ అనేది మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ నుంచి కింద పడితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓ లాస్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ మనం తీసుకున్నది లాస్ ఎప్పుడు పెరుగుతాం అంటే ప్రైస్ ఒకవేళ పైకి పోయింది అనుకో, పైకి పోయినా కానీ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కైనా ఎబో ట్రేడ్ అయింది అనుకో, సో మనకి లాస్ వస్తుంది అన్నట్టు. సో దీన్ని మనము లాంగ్ పుట్, దీన్ని మనం పుట్ ఆప్షన్ని బై చేస్తాం అన్నట్టు. మనం దీనికంటే ఇంకా బెటర్గా రేపు స్ట్రాటజీ నేర్చుకుంటాము, అది ఇంకా చాలా బెటర్గా మంచిగా ఉంటుంది. కొంచెం దాని కూడా ఇంత ఇంట్రెస్ట్ పెడితే సరిపోతుంది. అంటే దానికి కోరిలేషన్ ఉంటుంది. అంటే మనము మొత్తం స్ట్రాటజీ అంటే ఒకసారి నేను చెప్తాను, మీరు కౌంట్ చేసుకోండి. లాంగ్ కాల్, లాంగ్ పుట్, షార్ట్ కాల్, షార్ట్ పుట్. బట్ స్ప్రెడ్స్లో 4 టైప్స్ ఉంటాయి. బుల్ పుట్ స్ప్రెడ్, బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్. ఇక్కడికి ఏంటంటే 8 అయినాయి. షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాడిల్, లాంగ్ స్ట్రాంగిల్, లాంగ్ స్ట్రాడిల్, ఇక్కడికి 8. ఐరన్ కౌంటర్, ఐరన్ ఫ్లై. ఏ స్ట్రాటజీ ఎప్పుడు వాడాలి, మార్కెట్ ఏ సినారియో ఉన్నప్పుడు ఎప్పుడు వాడాలి, లైక్ ఇప్పుడు లాంగ్ స్ట్రాడిల్, లాంగ్ స్ట్రాంగిల్ అని చెప్పారు కదా, దానికి ఈవెంట్స్ అప్పుడు వాడాలి. అంటే మనం స్ట్రాటజీ నేర్చుకోవడం వల్ల ఏం యూజ్ లేదు, ఆ స్ట్రాటజీ ఎప్పుడు వాడాలి కూడా తెలియాలి మీకు. ఎప్పుడు వాడాలి అని తెలిస్తేనే మనం మార్కెట్లో చేయగలుగుతాం. అన్ని స్ట్రాటజీ నేర్చుకొని అన్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఏమైతే లాస్ అవుతుంది. దాన్ని ఎప్పుడు వాడాలో తెలిస్తేనే మనం దాని వల్ల యూజ్ ఏంటో తెలుస్తుంది మనకి. ట్రేడింగ్లో ఉన్న స్ట్రాటజీలు కేవలం ఇవే మాత్రం. ఇవే అంటారు. నేను ఈరోజు కొత్త 20 MA ఇండికేటర్ స్ట్రాటజీ వచ్చింది, అవన్నీ కావు. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏం లేదమ్మా, అంటే మన ఎమోషన్ కంట్రోల్ చేయడానికి ఆల్గో ట్రేడింగ్ వచ్చింది. దానికి సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మనం. ఇక్కడ ఉన్నప్పుడు బై కావాలి, ఇక్కడ ఉన్నప్పుడు సెల్ కావాలి. అప్పుడు దానికి మనం ఆ సర్టెన్ ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు అదే తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఆ అంటే మనం అది దాని స్ట్రెస్ని మెయింటైన్ చేయలేం కాబట్టి ఫిక్స్ దానికి మనం పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ తెచ్చి వదిలేస్తాం. అది ఆల్గో ట్రేడింగ్. అది మనం చెప్పిన పని చేస్తే కానీ అది ఇచ్చేది ట్రేడ్ చేయదు. మనం ఏదైతే దానికి ఇస్తామో దాన్ని బట్టే చేస్తుంది అది. ఆల్గో ట్రేడింగ్ కానీ దానికే మొత్తం బ్రెయిన్, దానికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి రాలేదు. మన స్ట్రాటజీ ఆల్గో ట్రేడింగ్. ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ ఎందుకోసం చేద్దాం అంటే ఇప్పుడు నార్మల్గా జాబ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ట్రేడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వాళ్ళకి టైం సూటబుల్ ఉండక టైం లేక ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీని ఒక ఆల్గో ట్రేడింగ్ లెక్క చేసేసుకొని సో అది ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సెటప్ చేస్తారంటే ఇప్పుడు నాకు ఏదైనా స్ట్రాటజీ ఉంది, ఈ స్ట్రాటజీ ఈ ప్రైస్కి వచ్చినప్పుడు బై కావాలి, ఈ ప్రైస్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలి, ఇంత వస్తే లాస్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి. అప్పుడు చూడకపోయినా డైరెక్ట్ ఆల్గోనే తీసేసుకుంటుంది అట్లా. సో లాస్ట్ ఏంటంటే షార్ట్ పుట్ ఏంటంటే వీఆర్ సెల్లింగ్ ఏ పుట్ ఆప్షన్. యూ ఎక్స్పెక్ట్ ద స్టాక్ ప్రైస్ టు స్టే అబోవ్ ద స్ట్రైక్ ప్రైస్. మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటున్నామో దాని స్ట్రైక్ అనేది ట్రేడ్ కావాలన్నట్టు. దానికంటే కిందికి వచ్చినప్పుడు మనకు లాస్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కాల్ సైడ్ అంటే పెరగడం, పుట్ సైడ్ పడితే ప్రాఫిట్. కాల్ సైడ్, పుట్ సైడ్ అంతే కదా. కాల్ పుట్టు, ఇది సారీ కాల్ ఇది పుట్ అనుకో. కాల్ అనేది కాల్ సైడ్ పెరిగితే ప్రాఫిట్, పడితే పుట్ సైడ్ పెడితే ప్రాఫిట్ సెల్లర్కి, సో బయ్యర్కి. సో ఇప్పుడు మన సైడ్ బయ్యర్కి పడితే ప్రాఫిట్, కాల్ సైడ్ పెరిగితే ప్రాఫిట్ బయ్యర్కి, కానీ సెల్లర్కి వైస్ వర్సా. ఇప్పుడు దీనికి ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు టీసీఎస్ తీసుకుందాం. మనం టీసీఎస్ని మనం ఒక ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ 3500 దగ్గర తీసుకున్నాం. ఓకే, దాని ప్రీమియం వచ్చేసి 60 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు మనం లాస్ట్ షార్ట్ పుట్ కాబట్టి స్ట్రైక్ ప్రైస్ మనం తీసుకున్న 3500 కంటే పైన ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో మనకు అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ఆ 3500 కంటే కిందికి వచ్చింది అనుకో, సో మన లాస్ అనేది మనకు జనరేట్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే పుట్ సైడ్ అంటే రివర్స్ ఉంటుంది చెప్పిన. సో ఇదే షార్ట్ పుట్. ఇంకొకటి లాంగ్ పుట్ ఉంది కదా, అయిపోయింది మొత్తం. లాంగ్ పుట్ అయిపోయింది. షార్ట్ పుట్ లాంగ్ పుట్ కూడా మనం ఒక బ్రీఫ్ తెచ్చుకున్నాం. లాంగ్ పుట్ అంటే కాల్ సైడ్ ఎట్లా బై చేస్తామో పుట్ కూడా అలానే బై చేసుకుంటాం. ఏది ఎద్దామని బై చేసుకుంటాం. పుట్ సైడ్ మార్కెట్ డ్రాప్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉంది, నిఫ్టీ 25,000 ట్రేడ్ అవుతుంది, 24,000, 22,000, 23,000 వస్తే నీకు ప్రాఫిట్ వస్తుంది పుట్ సైడ్. అదే కాల్ సైడ్ అయితే 25,000 దగ్గర కొంటే పెరిగితే ప్రాఫిట్ వస్తుంది. అదే పుట్కి కాల్ ఉన్న డిఫరెన్స్. కాల్ అంటే కాల్ సైడ్ పెరిగితే ప్రాఫిట్స్ బై చేసినప్పుడు, పుట్ సైడ్ తగ్గితే ప్రాఫిట్స్ బై చేసినప్పుడు. సింపుల్ ఏంటంటే మనకి బుల్లిష్ వ్యూ ఉంటే మనం కాల్ బై చేస్తాం, బేరిష్ వ్యూ ఉంటే మనం పుట్ బై చేస్తాం. అంతే. నెక్స్ట్ గ్రీక్స్. ఆల్రెడీ ఇంటెన్సివ్ వాల్యూ, టైం వాల్యూ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. సో గ్రీక్స్ చాలా మేజర్ ఫ్యాక్టర్స్ అమ్మా. ఒక 5 ఉంటాయి ఇవి. ఒకటి డెల్టా, తీటా అంటే మన తీటా కాదు, తీటా, వేగా, గామా, రో.
ఫస్ట్ మనం ఐదు నిమిషం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఒక నిమిషం. ఇప్పుడు ఇవన్నిటి కాక పోకముందు మనం ఇంకోటి ఐవి కూడా చెప్పుకోవాలి కదా, ఓల్టాలిటీ. అంటే మనకి కామాలనే వేగానే ఓల్టాలిటీ వస్తుంది, ఐవి అని వస్తుంది, అది కూడా దాంట్లోనే వెళ్ళిపోదాం, బెటర్ ఉంటుంది. ఒకటి ఏంటంటే గ్రీక్స్ ఏంటంటే మేజర్గా పారామీటర్స్ వచ్చేసి అండర్లైన్ మూమెంట్ టైం, పాసెస్, వోలటాలిటీ, చేంజెస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇప్పుడు కూడా ఇవన్నీ గ్రీక్స్ ఏం చెప్తా అంటే ఇట్ మైట్ ఎఫెక్ట్ ద ప్రైసెస్ ఆన్ ఆప్షన్ ప్రీమియమ్స్. ఇవి గ్రీక్స్ 5 ఉన్నాయి మామ. ఫస్ట్ డెల్టా అని చెప్తాం మామ. డెల్టా అంటే డైరెక్షన్ చెప్తుంది, మార్కెట్ ఒక డైరెక్షన్ అంతేనా. ఇంపాక్ట్ ద అండర్లయింగ్ మూమెంట్, స్క్రిప్ట్ మూమెంట్, ఒక డైరెక్షన్ చెప్తుంది అది. అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు డెల్టా ఎందుకు డైరెక్షన్ కదా, దాని కోరిలేటెడ్ వెదర్ కాలర్ పుట్ ప్రీమియమ్స్. అంటే డెల్టా ఎట్లా క్యాలిక్యులేషన్ తెలుసా మనం, ఎడ్దం అనేది డెల్టా ఎంత ఉంటుంది తెలుసా, 0.5 ఉంటుంది. ఎడ్దం అనేది డెల్టా 0.5. అదే ఇందం అనే దగ్గర 0.5 నుంచి ఎడ్దం అనేది 0.5 నుంచి 1 వరకు ఉంటుంది. అంటే వెదర్ డీప్గా పోతుంటే అప్పుడు కొంచెం డెల్టా చేంజ్ అవుతుంది. అదే ఓటీఎంస్ పోతే 0 నుంచి 0.5 మధ్యలో ఉంటుంది. అందుకే నేను ఏం చెప్పిన, నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఎడ్దో మన దగ్గర 50 పాయింట్స్ వస్తాయి నీకు. అదే ఇందా మన 100 పాయింట్స్ మూవ్ అయితే ఒక 70-80 పాయింట్స్ వస్తాయి. అదే ఓటీఎంలో 100 పాయింట్స్ మూవ్ అయినా కూడా 20-30 పాయింట్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే ఇందుకే ఇదే కారణం. డెల్టా డైరెక్షన్ చెప్తుంది, మార్కెట్ ఒక డైరెక్షన్. డెల్టా రేంజింగ్ మనకి 0 to 1 అంతే. అది అంటే 100 into 0.5 ఎడ్దో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 50 పాయింట్స్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈరోజు నేను నిఫ్టీ 200 పాయింట్స్ ర్యాలీ అయింది అనుకో, 100 into 0.5 అయితే 100 పాయింట్స్, 200 into 0.5 అయితే 100 పాయింట్స్ వస్తాయి. ఇట్లా అంటే నువ్వు ఇట్లా అనుకోవాలి, ఫస్ట్ నా మార్కెట్ ఇంత ఇయర్ 200 పాయింట్స్ ర్యాలీ అయితే నాకు ఎన్ని పాయింట్స్ వస్తాయి, స్ట్రైక్ కొనుక్కుంటే 50 పాయింట్స్ వస్తాయి. మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఒక పాయింట్లో మిస్ కాకుండా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు తెలుసా. ఇవన్నీ ఫార్ములాస్ నేర్చుకుంటే ఇక్కడ ఎక్స్పైర్ అయిపోతుంది ఎంత లాస్ అవుతుందో నువ్వు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఎంఎస్ఎంకి అయితే ప్యూర్ మస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ నువ్వు నేర్చుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ పోయిందంటే ఈ స్క్రిప్ట్ ఇంత పోయిందంటే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అన్నీ నువ్వు చేయాలి, లెక్క పెట్టుకోవచ్చు. చేయాలంటే మన ఫోన్లో చేయి ఉంటుంది, ల్యాప్టాప్ ఫోన్ ఉంటే కదా లెక్క పెట్టుకోవచ్చు. అంటే మ్యాథ్స్ తోటి చేసలే మనం. తీటా అంటే ఆ తీట కాదు, మన తీట కాదు. తీట అంటే టైం అని, టైం ఇండికేట్ చేస్తుంది. ఇది ఇట్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ సెల్లర్. తీట అనేవాడు సెల్లర్కి బెస్ట్ ఫ్రెండ్. ఎనిమీ ఫర్ ఆప్షన్ బయర్, ఎనిమీ. తీట టైం అనేది ఎంత తక్కువ ఉంటే ఆప్షన్ సెల్లర్కి అంత బెనిఫిట్. ఎందుకంటే టైం తీట అంటే ప్రీమియం డికే కావడానికి ట్రై చేస్తుంది. స్పీడ్ అయిపోతుంది టైం వాల్యూ తక్కువ ఉండాలి. టైం వాల్యూ అంటే టైం వాల్యూ ఎక్కువ ఉంటే ఏమైందంటే ఎక్కువ ప్రీమియం డికే అయిపోతుంది అని తీటా అంటాం మనం. వేగా అంటే ఇంపాక్ట్ ఆన్ ఐవి చేంజెస్. ఐవి అంటే ఇంప్లాయిడ్ వాలటాలిటీ. మనము చాలా మంది ఏం చేస్తారంటే ఇండియా విక్స్ చెక్ చేసుకుంటారు. అది కాదు, ఇండియా విక్స్ అనేది మార్కెట్ అయిపోయినాక వస్తుంది. అవును, ఇండియా విక్స్ అనేది మార్కెట్ అయిపోయినాక తెలుస్తుంది. ఐవి అనేది మార్కెట్ అంటే మార్కెట్లో ఇంపాక్ట్ కాకముందు తెలుస్తుంది. మీరు ఐవి చెక్ చేసుకోవాలంటే ఒకసారి సెన్సబుల్ ఓపెన్ చేయండి. సెన్సబుల్లో మీకు కైట్ అనేది ఉంటే డైరెక్ట్ ఆ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ చేసుకోవచ్చు. దాంట్లో ఒకసారి నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెన్సబుల్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఏమంటే ట్రేడ్, అనాలిసిస్, వాచ్ లిస్ట్, పొజిషన్స్ అండ్ ఆర్డర్స్ వస్తాయి కదా. సో దాంట్లో మనం అనాలిసిస్లో పోయి, సో ఇక్కడ నెక్స్ట్ ఐవి చార్ట్ అని ఉంటుంది. అదర్స్లో ఐవి చార్ట్ అని ఉంటుంది. ఐవి చార్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టాక్ నేము, గ్రాఫ్, ఇంకా లైన్, క్యాండిల్, ఇట్లా మనకి ఏ రకంగా మనకు క్యాండిల్ చూసుకుంటామా, లైన్లో చూసుకుంటామా, దానిపైన క్లిక్ చేసి ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం అనుకో, ఇక్కడ స్టాక్ నేమ్లో నిఫ్టీ అని సెర్చ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐటీ, ఐవి, ఏటీఎం, ఐవి ఫామ్ అని ఉంటుంది ఫ్రమ్. సో దాంట్లో మనం డేట్స్ ఏంటంటే 1 ఇయర్ది, ఒక్క నిమిషం. ఐవిలో మనకి హారిజాంటల్ వర్టికల్ లైన్స్ ఉంటాయి కదా, యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్. దాంట్లో మనము ఏదైనా చార్ట్ ని టైప్ చేసుకుంటాం, నచ్చిన చార్ట్ ఫస్ట్ దాన్ని టైప్ చెక్ చేసుకుంటాం కదా. ఐవి అనేది లో, ఇంటర్మీడియట్, హై. ఒక చార్ట్ 100 ఉంది అనుకో, 0 to 100 ఉంది అనుకో. లో అంటే ఎంత, 0 to 20 లో. 20 నుంచి 80 వరకు ఇంటర్మీడియట్. 80 to 100 హై. అంటే ఐ లో ఇంటర్మీడియట్ చెక్ చేసుకోవాలి చెప్పిన. ఇప్పుడు 100 ఉంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 20% ఏమో లో, ఫస్ట్ 20%. నెక్స్ట్ 20 to 80% వరకు ఇంటర్మీడియట్. 80 to 100 వరకు ఐ. దాంట్లో
ఆప్షన్ బయింగ్ నెగిటివ్ ప్లేయర్ అంటే లో ఉన్నప్పుడు చేసుకోవాలి. Hmm. లో ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. Hmm. ఇంటర్మీడియట్ ఉంటే స్ట్రాటజీ ప్లాన్ Strategy plan చేసుకుంటాం. చేసుకుంటాం. అవి ఉంటే సెల్లింగ్ కి ప్లాన్ చేసుకుంటాం. Hmm. వెదర్ మనకు జోన్స్ అన్ని దొరికి అవి కూడా మనకి పర్ఫెక్ట్ ఉంటే అట్లా ప్లాన్ చేసుకుంటాం. సో అవి కూడా అది మనం కూడా 1 year చార్ట్ చూస్తాం. 1 year. ఈ 1 year 2025 ఆగస్ట్ 4th అయితే నెక్స్ట్ ప్రీవియస్ గా 2024 ఆగస్ట్ 4th డేట్ నుంచి చూసుకుంటాం. Hmm. అప్పటి నుంచి చూస్తే మనకి ఐవి అనేది అర్థమవుతుంది. అది అయ్యిందా లో ఉందా ఈ రోజు చూస్తే రాదు. అంటే చెప్పు IV అప్పటి అనేది- నుంచి చూస్తాం అంటే డైలీ చెక్ చేస్తారా లేకుంటే లేదు 1 year అవి చెక్ చేసుకోవాలి. ఒకటేసారి కొడితే 1 year చార్ట్ వస్తుంది. Ah. ఈ రోజు డేట్ రాడు ఏడ ట్రేడ్ అవుతుంది అది మనం అది చెక్ చెక్ చేసుకుంటాం. చేసుకోవాలి. ఈ రోజు ఎక్కడ ట్రేడ్ అయితే అది చెక్ చేసుకుంటాం. ఒకటి గామా అంటే చేంజ్ ద రేట్ ఆఫ్ డెల్టా. టోటలీ డిపెండ్స్ ఆన్ డెల్టా. Delta. గామా అంటే ఒకసారి మనం గామా బ్లాస్ట్ అనుకుంటాం. Ah. అరే మామ ఇది గామా బ్లాస్ట్ అంటే నిఫ్టీ చాలా స్పీడ్గా ర్యాలీ అయిపోతుంది అంటారు. గామా ఎంత ఉంటుంది అంటే 0.01 పాయింట్స్ లో ఉంటుంది గామా. దాన్ని calculate చేయలేము. Calculate చేయొచ్చు కానీ మనం కష్టం చేయొచ్చు. అంటే running market లో చేయాలి. రన్నింగ్ మార్కెట్ చేయలేం. మార్కెట్ అయిపోయినాక చూడొచ్చు. కాబట్టి మీరు ఎన్ఎస్సి చైన్ ఆప్షన్ మీకు డెల్టా గామా తీటా అని చూపిస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఎన్ఎస్సి చైన్ లో Option chain, option చైన్ లో Hmm. గామా అనేది 0.01 ఉంటుంది. ఇప్పుడు కూడా డెల్టాకి స్పీడ్ ర్యాలీ డెల్టాకి యాడ్ అవుతా ఉంటుంది. Hmm. 0.01 0.02 0.03 ఎప్పుడు డెల్టాకి యాడ్ డెల్టా యొక్క పెరుగుతుంది. ఇప్పుడు 0.5 ఉంది కదా, Hmm. అది 0.6 అవుతుంది. 0. అట్లా అయితే గామా బ్లాస్ట్ అంటాం కదా. డెల్టా ప్యూర్లీ డిపెండ్ ఆన్ డెల్టా గామా అనేది. Hmm. రో Rho అంటే ఏంటంటే మనకి ఎఫెక్ట్స్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా. Hmm. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ 1-2 months ఆర్బీఐ మీటింగ్స్ ఉంటాయి. Hmm. మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. బీపీఎస్ అంటాం మనం. ఉన్నదాకా 5.75 6 ఉంది అనమాట. Hmm. 5.5 ఇప్పుడు 5 మొన్నటిదాకా 6 ఉండే ఇప్పుడు 5.75 ఉంది కదా, అది బీపీఎస్ అంటాం. అంటే పర్సంటేజ్ అంటే ఇయర్లీ బ్యాంకులకి ఎంత కట్టాలంటే 5.75% కట్టాలి. Hmm. అంటే 100 రూపీస్కి 5.75 రూపీస్ కట్టాలి. Hmm. అది 1 lakh అయినా అంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి నువ్వు. మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండో ఫెడ్ మీటింగ్ ఉంది. మ్యాక్సిమం ఫెడ్ అంటాం సారీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ మీటింగ్లో మళ్ళీ ఒక 0.25 బీపీఎస్ తగ్గించే ఆలోచన ఉంది. ఒకవేళ అది ఇట్లా అయితే మన మార్కెట్ ర్యాలీ గుర్తున్నారు మార్కెట్కి. ఎందుకంటే దానిలో ఇంట్రెస్ట్ తగ్గితే ఏమిటంటే చాలా మందికి కొంచెం తక్కువ ప్రైస్లో ఇంట్రెస్ట్ దొరుకుతుంది. బ్యాంక్ మీద లోన్ తీసుకోవాలనుకో అప్పుడు తక్కువ రేట్లో దొరుకుతుంది. ఒకవేళ పెరిగిందా అనుకో పెరుగుతప్పుడు నీకు కూడా ఇంపాక్టే. మనకి పెరిగిన ఆప్షన్స్లో ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకటి కాంట్రాక్ట్ 3 months ఉంది అనుకో, ఏదైనా కాంట్రాక్ట్ 3 months ఉంటుంది అబ్బా, పోదాం తగ్గుతుంది కదా. 3 months కాంట్రాక్ట్లో ఇప్పుడు నాకు వచ్చింది అనుకో 50 బీపీఎస్ తగ్గింది అనుకో ఎగ్జాంపుల్, 50 బీపీఎస్ తగ్గితే దాంట్లో కూడా ఆప్షన్ ప్రీమియంలో కూడా తగ్గుతుంది. పెరిగితే 50 పైసా కూడా పెరుగుతుంది. కానీ నీకు తెలియదు అది. ఎందుకంటే ఒక్క ఆప్షన్ కాంట్రాక్ట్ క్లోజ్ కావాలంటే చాలా మంది చేయి మారుతూ ఉంటుంది. అప్పుడు ఎవరి మీద ఒక్కొక్క కొంచెం పడితే మనకు తెలియదు అది. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న రేపు అమ్మొచ్చు వాడమ్మొచ్చు రేపు ఇట్లా మొత్తం చాలా మంది చేయి మారుతాడు ఒక్క కాంట్రాక్ట్. అప్పుడు అది ఎవరి మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. చార్జెస్ అయితే పడతాయి కానీ మనం అలానే తెలుసుకోవాలి. గ్రీక్స్ ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంది అసలు డెల్టా అంటే ఏంది, వేగా అంటే ఏంది, ఇవన్నీ ఏంది. ఇది మనకి ఆప్షన్స్లో టుడే టాపిక్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ కదా. బ్రేక్ వన్ పాయింట్స్ అయిపోయింది. ఇంటెన్సివ్ వాల్యూస్ అయిపోయినాయి, ఏడిఎమ్స్ అయిపోయినాయి, ఓడిఎమ్స్ అయిపోయినాయి. ఎట్లా తీసుకోవాలి లాంగ్గా, ఏంటి ఐవీలో ఉన్నప్పుడు బై చేయాలి, ఐవీ హై ఉన్నప్పుడు సెల్ చేయాలి, ఐవీ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు స్ట్రాటజీ చేసుకోవాలి. సో పేఆఫ్ చార్ట్స్ ఒకటి సెన్సబుల్లో చూసుకోండి, అది కూడా చెప్పు. సెన్సబుల్ ఎట్లా చూసుకోవాలి పేఆఫ్ చార్ట్స్? సెన్సబుల్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి? ఫస్ట్ సెన్సబుల్ ఓపెన్ చేసుకోవాలి. సెన్సబుల్లో మీకు కైట్ ఉంటే ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. కైట్కి 2 నిమిషాలు పెట్టుకొని మీరు లాగిన్ అయిపోవచ్చు. దాంట్లో ట్రేడ్ అన్న ఫస్ట్ ఆప్షన్ వచ్చినాక అక్కడ బిల్డింగ్ కస్టమైజ్ స్ట్రాటజీ ఉంటుంది కదా, అక్కడ మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి పే ఆఫ్ చార్ట్స్ అని వస్తాయి. అదేంటంటే రేపు స్ట్రాటజీ చెప్తాం కదా, రేపు దాంట్లో మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. రేపు కంటిన్యూ ఎందుకంటే రేపు 5th చాప్టర్ స్ట్రాటజీస్ మొత్తం ఫుల్ స్ట్రాటజీస్. ఈరోజు చెప్పిన దానికి ఇంటర్వ్యూ స్ట్రాటజీ చెప్పుకున్నాం కదా, అందులో రేపు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ. సో ఇవాళ ఈ రోజుకి చాప్టర్ మొత్తం 100 డేస్కి 5th చాప్టర్ మొత్తం అయిపోయింది. ఇంట్రొడక్షన్ టు ఆప్షన్స్. థ్యాంక్ యూ మామ, చాలా కష్టపడినందుకు. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. ఐ థింక్ మంచినే అర్థమైంది అనుకుంటున్నాం. కొంచెం ఈరోజు కొంచెం మెల్లగా చెప్పాం అనుకుంటున్నాం. డైలీ కొంచెం మేము ఇంప్రూవ్ అయిదాం ట్రై చేస్తున్నాం. ఫస్ట్ డేకి 4th డేకి కొంచెం ఎంతైనా ఫరక్ ఉంటుంది. చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బై బై, సీ యూ. థ్యాంక్ యూ.